నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఈరోజు మన ముందు ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఈ డీలిమిటేషన్ అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్ అంశాల మీద అనేక రకాలైనటువంటి అపోహలు, దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి మాట వాస్తవం. ఏదైతే ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం సంచలనంగా మారాయి. ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ప్రాంతం అంతా కూడా చాలా నష్టపోతుంది దీనివల్ల. సో ఏదైతే నార్త్ ఇండియన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటూ ఆయన అనేక రకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో ఏదైతే ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది సౌత్లోనే పెట్టారు, అదేవిధంగా నార్త్గా అలాంటి అంశాలు ఏం పెట్టకుండా ఈరోజు ఈ సీట్ల విషయంలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా పెరుగుదలను బట్టి దీన్ని ఒక అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. దీని నుంచి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా మరి మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా 33% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ డీలిమిటేషన్ విషయంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏంటి అనే దాని మీద ఒక రకమైనటువంటి మీమాంస అయితే అందరిలో ఉంది. సో ఈరోజు మనం ఈ స్పెషల్ డిబేట్లో మనం దాని మీద కొంచెం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అందెం రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్టు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు శామ్యుల్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. ముగ్గురితో అడుగుదాం అసలు ఏంటంటే, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి అంశం కాబట్టి సో ముందు ముఖ్యంగా వాళ్ళనే పిలిచాను. అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ కావాలి కంపల్సరీ, ఎందుకంటే దీనికి సంబంధించి అసలు విచారణలో అసలు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన కూడా క్లారిటీ ఇస్తారు కాబట్టి అందరితో మాట్లాడి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. యా సార్, ముఖ్యంగా అంటే మీరు ఈ ప్రతిపాదించినటువంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ డీలిమిటేషన్ వల్ల గణనీయంగా సీట్లు పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 119 నుంచి 169కి వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. అంటే దాదాపుగా 60 సీట్లు పెరుగుతాయి అనేది ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చారు. సో ఇక్కడ 33% రిజర్వేషన్ కనుక ఇక్కడ మహిళలకు కనుక వస్తే డెఫినెట్లీ ఒక 50-60 సీట్లు వాళ్ళకి వెళ్తాయి అనేది కూడా అప్పట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ అంశాలని, అంటే మహిళా బిల్లుకి మేమేమి విమర్శించట్లేదు, మహిళలు 33% విషయంలో మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే సౌత్కి అన్యాయం జరుగుతుంది, ఇది బీజేపీ ఆడుతున్నటువంటి పెద్ద నాటకం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి అసలు నిజంగా ఒక శాంటిటీ ఉందంటారా, ఏం లేకపోతే ఆయన బట్టకాల్చి మీరు వేసే వ్యవహారం చేశాడు, ఏంటి దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఇప్పుడు నిజం చెప్తే నిజం అట్రాక్టివ్ ఉండదు, అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదంటారు. అబద్ధానికి ఎండ్లెస్ ఛాయిసెస్, ఇన్ఫినిటివ్ ఛాయిసెస్, అనంత అవకాశాలు. నిజానికి అవకాశం ఉండదు, ఒకటే ఫ్యాక్ట్ ఉంటది, నిజం నిలకడగా తెలుస్తుంది. నిజం అది వేరే రెండో అంశం. అది నిజం అనేది ఒకటే ఉంటది. ఇది గ్లాస్ అంటే గ్లాసు, ఇది స్పూను, ఇది టేబుల్, ఎన్నో చెప్పదు, అబద్ధం చెప్పాలి. అసలు డీలిమిటేషన్ అనేది మోడీ ప్రభుత్వం ఏమన్నా రాజ్యాంగం వల్ల పెట్టిందా? రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ. జనసంఘ పుట్టలేదు, మా పూర్వ పార్టీ అయినా జనసంఘ అసలు పుట్టలేదు. రాజ్యాంగంలో ఈ డీలిమిటేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలని రాజ్యాంగం ఉంది. మొదట్లో చేశారు 52 ఫస్ట్ స్వతంత్రం రాగానే. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న సీట్లను పెంచి 400 పైచీలకు చేశారు. మళ్ళా 64 చేశారు, 63 మళ్ళీ 76 చేశారు. 73-74 చేసినప్పుడు మూడోసారి జరిగింది. అప్పుడు 542 చేశారు. ఆ తర్వాత సిక్కిం కొత్త రాష్ట్రంగా అయింది, వచ్చినప్పుడు దాన్ని యాడ్ చేసి 543 అయింది. తర్వాత ఈ ప్రాంతీయ రాజకీయాలు డిఎంకే ఎప్పుడైతే తమిళనాడులో అధికారానికి వచ్చిందో, అసలు యాక్చువల్ గా 550 అంట కదండి, 550 అయితే 43 వరకే దాన్ని పిఓకే ఉంది కదా. పిఓకేకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాలు పిఓకే మన దగ్గర లేకపోవడం వల్ల అది అసలు 542 ప్లస్ సిక్కిం కలిపి 43. తర్వాత ఎప్పుడైతే డిఎంకే తమిళనాడు అధికారానికి వచ్చిందో, కేరళలో లెఫ్ట్ అధికారానికి వచ్చిందో, వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపేసింది డీలిమిటేషన్ చేయడం. కానీ జనాభా పెరుగుతుంటే చేయాలి కదా, చేయాలి కదా. దాదాపు ఇట్లా పెరిగితే మరి జనాభా. ఇంకొకటి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు చేయడం ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నాయి? చేయంగా వరద్దండి. ఉత్తరాది ఇప్పుడు వాళ్ళందరూ అప్పుడు గురించి, ఈ 10 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబ నియంత్రణ అద్భుతంగా చేశారా? ఇప్పుడు మరి
మిగతా పార్టీలు అది చేయలేదా? అది కాదు, ఈ పని కాదు. చేసిన ఓటు హక్కు రావాలి కదా, 18 నిండాలి. రావాలి. మరి 18 అదే కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. అదే. నేను ఎప్పుడైనా కరెక్టే చెప్తా, ఏ పార్టీ అయినా సరే. ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో దగా జరిగిన మాట వాస్తవే, కానీ అది ఉత్తర దక్షిణం కాదు. ఏ వర్గం అయితే కుటుంబం ఎక్కువ మంది పిల్లలు కట్టుర్రో వాళ్ళ భాషలో పోస్టర్లు లేవు, కుటుంబ నియంత్రణ పోస్టర్లు. మిగతా భారతీయ అన్ని భాషల్లో ఉన్నాయి. ఇది కొన్ని జరిగినాయి, రాజకీయ ఓట్ బ్యాంక్ రాజకీయాల విషయం, అది వేరే అంశం, దానికి సంబంధం లేదు. ఎక్కడ డెవలప్మెంట్ వస్తే అక్కడ జనాభా పెరగడం తగ్గిపోతుంది. నువ్వు యూరోప్ తీసుకో, జపాన్ తీసుకో, అమెరికా తీసుకో, సౌత్ ఇండియాలో డెవలప్మెంట్ రావడంతో జనాభా పెరుగుదల తగ్గింది. డెవలప్మెంట్ తక్కువ దగ్గర జనాభా పెరుగుదల ఉంటుంది. ఆఫ్రికా తీసుకోండి, జనాభా పెరుగుదల ఎక్కువ ఉంది. ఇంకో 50 ఏళ్లకు ఆఫ్రికా డామినేట్ చేస్తారు వరల్డ్ జనాభా. అంటే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదు, మిగతా ప్రపంచం ఉందని కాదా? ఇదే దీన్ని ఎట్లా మన రాజకీయ అవసరాల కోసం మాటలు ఎట్లా ట్విస్ట్ చేస్తారంటే, డెవలప్మెంట్ తోటి సరోగసి ఎందుకు వచ్చిందండి? సరోగసి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా పిల్లలు మీరు కనండి, మా పిల్లలు కనడం చేత కాదు, ఇదే కదా. కాబట్టి ఆ విధంగా రావడం వల్ల జనాభా తగ్గుతుంది. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంటాయి. చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఓ డిక్టేటర్షిప్ నియంత్రణ, 1 చైల్డ్ పాలసీ అని పెట్టింది. వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ కనొద్దని గవర్నమెంట్ నియంత్రణ నిర్బంధం పెట్టింది. మన దగ్గర ఎక్కడ నిర్బంధం లేదే, జనాభా నియంత్రణ కూడా బలవంతం లేదే. ఎమర్జెన్సీలో కొన్ని కేసులు అయితే వేరే, కానీ మన దగ్గర కూడా పెట్టారు కదా, బలవంతం లేదు. ఎక్కడ ఇద్దరు వద్దు ఒకరు ముద్దని పెట్టారు కదా మన దగ్గర కూడా. ఎంకరేజ్మెంట్, డిస్కరేజ్మెంట్ పాలసీలు పెట్టారు తప్ప నో ఎన్ఫోర్స్మెంట్, హుకుం జారీ చేయలేదు. ఇద్దరు పిల్లలు కనపడం మంచిది, జనాభా ఎక్కువ కష్టము, మీ కుటుంబమే కష్టము, పిల్లలు చదివించలేరు ఎక్కువ మంది పిల్లలు కంటే. కానీ ఎట్లా ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోతుందని దీని వెనకేం ఉందంటే, ముస్లింస్ ఎట్లా జనాభా నియంత్రణ ఫాలో కాదు, హిందువుల జనాభా తగ్గియాలి, అది కాంగ్రెస్ పాలసీ. అంటే సరే, ఒకవేళ నిజంగానే మన దాంట్లో రూల్ పెడితే, మన భారతదేశంలో ఇద్దరు వద్దు ఒకరు ముద్దని పెడితే ముస్లింస్ మినహాయిస్తారా? వాళ్ళు కూడా అదే రూల్ వర్తిస్తారు? మినహాయిస్తారు. మినహాయిస్తారు కానీ పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మరి చట్టాలు సవరించి చేస్తుందా, చట్టాలు సవరించకుండా చేసినా కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో నిర్బంధాలు కరెక్ట్ కాదు. నువ్వు కండిషన్స్ పెట్టు, కరెక్ట్ కాదు లేదు ఇంతవరకు కొన్ని పెట్టిరు. ఎట్లా చేసంటే, నువ్వు ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేయించుకుంటే నీకు ఒక ఇంక్రిమెంట్ గవర్నమెంట్ జాబ్ మాకు బ్యాంకులో ఇచ్చా, అట్లా లేదు మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, బదులు ఇంక్రిమెంట్ పెట్టి ఆబ్జెక్షన్ వచ్చేసరికి తీసేసి 500 రూపీస్ బెనిఫిట్, 1000 రూపీస్ బెనిఫిట్ పెట్టారు. ఇట్లా బెనిఫిట్ పెట్టారు. తర్వాత ఈ ఇద్దరు పిల్లల కన్నా ఎక్కుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదని అది పెట్టారు. ఇలాంటి కండిషన్స్ పెట్టొచ్చు, కొన్ని అర్హతలు కోల్పోతారని. కానీ టోటల్ గా బ్యాన్ పెట్టరాదు. డెమోక్రటిక్ కంట్రీలో పర్టికులర్ చైనాలో పెట్టారు, ఒకటే కనాలే అంతకన్నా కొనద్దు. అది అక్కడ ఈ జనాభా దక్షిణాల్లో ఎందుకు తగ్గిందంటే, డెవలప్మెంట్ ఉండేటట్టుకే ఆ డెవలప్మెంట్ లో వాళ్ళ ఎడ్యుకేషన్, చిల్డ్రన్, తక్కువ మంది పిల్లలు, ఆలోచన అట్లా వచ్చి పిల్లలు కనడం కూడా కొద్దిగా కష్టంగా, ఇబ్బంది. సుఖం ఎక్కువైతే ముఖం కలిసేట సామెత ఉంది. డబ్బులు ఎక్కువైతే పిల్లలు కనడం కష్టమే అనిపిస్తుంది. నేను వాస్తవాలు చెప్తున్నా, నిజాలు మాట్లాడుకున్నాం, నిజాలు మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు చెప్తుందంటే, జనాభా ప్రాతిపదిక తీసుకోవద్దు అని ఇంకోటి కొత్తది చెప్పాడు. జీడిపి ప్రకారం జీడిపి ప్రకారం 50% తీసుకోవాలి అని ఒక హైబ్రిడ్ సిస్టమ్ పెట్టాడు. 50% జనాభా ప్రాతిపదిక, 50% డెవలప్మెంట్ అని. మరి మొన్ననే జిహెచ్ఎంసీ 300 సీట్లు చేశారు కదా. మరి అదే నువ్వు ఆ పద్ధతిని జిహెచ్ఎంసీలో ఇంప్లిమెంట్ చేయను, ఛాలెంజ్ చేసి చెప్తున్నావు. నువ్వు జిహెచ్ఎంసీలో నువ్వు చెప్తున్నా హైబ్రిడ్ సిస్టమ్, జనాభా ప్రాతిపదికన డెవలప్ చేయరు. వీళ్ళు ఉల్టా చేసారు. కేసీఆర్ చేసిన మొదలు ఓటు సీట్లో 25,000, 30,000కే డివిజన్, షేరింగ్ 1,00,000 ఓట్లకు డివిజన్. ముస్లిం ఏరియాలో 25,000. అక్కడ నీకు పాత బస్తీ నుంచి ఆదాయం రాదు జిహెచ్ఎంసీకి, తక్కువ ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది ఆదాయం. ఎంత రాదు. మరి నువ్వు ఆదాయం తీసుకుని పాత బస్తీకి తక్కువ డివిజన్ ఇవ్వాలి. ఇక్కడ నీకు సికింద్రాబాదు, మన మల్కాజిగిరి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్ ఉద్యోగాలు, ఏదైనా బిజినెస్ ఏదైనా కానీ. మరి అప్పుడు ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి. నువ్వు ఉల్టా చేస్తున్నావే, అక్కడనే ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి వాళ్ళకి ఎక్కువ. ఇంకా ఘోరం ఏంటంటే, 300 సీట్లు పెంచిన ఒకటే కార్పొరేషన్ ఉంచలే. ఎందుకు డివైడ్ చేయాలి? గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంతకంటే ఎక్కువ, 75,000 యాన్యువల్ బడ్జెట్. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటాం అందులో గ్రేటర్ ముంబై. మరి 20,000 ఉన్నాయి.
ఓకే దాన్ని డివైడ్ చేయలేదు, డివైడ్ చేయలే. కానీ ఇక్కడ ఏంటంటే డివైడ్ చేస్తూ చేసిన 300 చేసిన చేయలేదు. నాంపల్లి కోటి హ్యాబిట్స్ డెవలప్మెంట్ ఉన్న బిజినెస్ ఏరియాతో పాటు బేగంబజార్ ఇవన్నీ కూడా పాటు అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇవి తీసుకుపోయి చార్మినార్ చంద్రయాగుట్టతో కలిపిండు. ఎందుకంటే అక్కడ ఆదాయం రాదు, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ ఆదాయం అక్కడ పెట్టాలి. జనాభా ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. నువ్వు ఇక్కడ చేసిన అదే చెప్తున్నావు, నీ హైబ్రిడ్ పాలసీ నువ్వు జీఎస్టీలో ఇంప్లిమెంట్ చేయకుండా ఉల్టా చేసినావు. రాజ్యాంగం ఏం చెప్తుంది? నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ 10 years డీలిమిటేషన్ చెయ్యాలి, రాజ్యాంగం రూల్. నువ్వు చేయలేదు. ఆర్టికల్ 44 పెట్టాలి, అమలు చేయాలి. డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దేశ ప్రజలు ఒక్కటే, ఐకమత్యం పెంచాలి, డిబేట్ ఉండకూడదు, మతపరంగా ఉండకూడదు, అందరికీ ఒకే సివిల్ లా తేవాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చిన తేలేదు. ఎవరు ఏం చేసినాడు? హిందూ కోడ్ బిల్ తెచ్చాడు. ఎందుకంటే హిందువుల జనాభా తగ్గియాలి, ఒక్కలే పెళ్లి చేసుకోవాలి. జనాభా నియంత్రణ కానీ హిందూ కోడ్ బిల్ కానీ ఇదే దీనికోసమే. ఈ ఎజెండా చేస్తున్నప్పుడు మన వాళ్ళ ఉల్టా మాట్లాడతారు. ఇప్పుడు అదే మోడీ గారు ఏం చెప్పారంటే అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రాజకీయప్పుడు ఉన్న సీట్లలో 50% పెంచాం ప్రతి స్టేట్ లో, ఎక్సెప్ట్ చిన్న 1-2 seats ఉన్న కాడ ఇంకొకటి పెంచాల్సి. ఒకటి పెద్ద లెక్క కాదు కదా. నార్త్ ఈస్ట్ పర్టికులర్లీ వాళ్ళు దూరం ఉన్న ఫీలింగ్ ఉంది. నార్త్ ఈస్ట్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి, వాళ్ళకు 1-2. ఇప్పుడు నాగాలాండ్ ఒకటే ఉంది, 2-3 చేస్తాడు. వాళ్ళ ప్రజలను కలుపుకోవాలి. మిజోరాం ఒకటే ఉంది, 2-3 చేస్తాడు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ 2 ఉన్నాయి, 4-5 చేస్తారు. చిన్న రాష్ట్రాలు కదా. మన దేశం నుంచి ఒక కారణంలో చికెన్ నెక్ అని కూడా ఉంది అక్కడ తెలుసు. వాళ్ళను మనం ఇప్పటికి కలుపుకోయిన బానే, ఇంకా కలుపుకోపోవాలి. కాబట్టి అక్కడ వేస్తే చిన్న రాష్ట్రాల దగ్గర 1-2 సీట్లకు మిగతా ఓవరాల్ దేశం మొత్తం 50% పెంచుతాం. జనాభా సంబంధం లేకుండా మోడీ గారు చెప్తే అట్లా పెంచొద్దు, గ్యాప్ పెరిగిపోద్ది. 50% జనాభా, 50% రాష్ట్రాల సంబంధం లేకుండా. రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు కదా, 50% జనాభా, 50% రాష్ట్రాల అభివృద్ధి ప్రాతిపదికన పెంచండి మాట్లాడతారు. ఆ అభివృద్ధి ప్రాతిపదికన చేస్తే లెక్కలు తప్పు చేసుడు, లెక్కల్లో అన్యాయం చేసుడు, అభివృద్ధి లెక్క అది కాదు, అభివృద్ధి లెక్క ఇది, ఏమైనా మాట్లాడరు. మనం తప్పు పట్టాలనుకున్నప్పుడు 1,00,000 విధానాలు ఉంటాయి. చూడండి, నీకు జనాభా అనేది రికార్డెడ్ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది రికార్డ్ అంత స్టాండర్డ్ ఉంటుంది కదా. తప్పు పడడానికి బ్రహ్మాండమైన అవకాశం. రాజ్యాంగం చెప్తుంది జనాభా ప్రతిపత్తి చేయాలని. సరే, అది దక్షిణాల్లో జనాభా అంత పెరగలేదు, ఉత్తరాలు పెరిగింది కాబట్టి ఫీలింగ్ వస్తాడు. సరే, దేశంలో ఆ ఇష్యూ రావద్దని ఉన్న సీట్లలో 50%, ఎందుకంటే జనాభా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 33% ఉన్న సీట్లు పోగొడితే కొంచెం రాజకీయంగా ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయి. జనాభా కూడా పెరిగింది కాబట్టి 30 కోట్లు స్వాతంత్రం వచ్చినప్పుడు, లాస్ట్ అప్పుడు చెప్పి 40-45 కోట్లు, ఏది 543 చేసినప్పుడు 45-50 కోట్ల లోపే జనాభా. ఇప్పుడు 145 కోట్లు పెరగాలి కదండి. ఓటర్ ఆ ప్రతినిధి రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలను కలుసుకునే రీచ్ ఉండాలి కదా. మరి జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు దానికి తగ్గట్టు పబ్లిక్ రిప్రజెంటేటివ్ పెరగాలి కదా. ఆ పెరిగితేనే ప్రజలకు ప్రతినిధులకు సంబంధం ఉంటుంది కదా, లేకపోతే దూరం పెరిగిపోద్ది కదా. దానికోసం అది పెడితే కూడా అట్లా కాదు, ఈ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టాలి. పోనీ ప్రపంచంలో ఎక్కడైనా ఈ సిస్టమ్ ఉందా? ఎక్కడైనా ఉందా? నువ్వు మన జీవితంలో చేసినవా? ఇదే నాకు మాటలు కాదని బాగొచ్చు, నేను మహా తెలివికల్లోని, మిగతా వాళ్ళంతా అవలగాను, నేను ఏం మాట్లాడుతుంది అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడండి. ఆయన సౌత్ ఇండియా అని చెప్తున్నాడు, ఇంకొకటి సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటుండే. ఒకటి చూడండి, 130-135 సౌత్ ఇండియా ఉన్నాయి, మిగతా ఎంత నార్త్ ఇండియానా? దేశం 6 భాగాలు. సౌత్ ఇండియా మిగతా చేస్తా నార్త్ కాదు, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, 6 భాగాలు. నువ్వు 5 భాగాలు కలిపి 400 పైన ఉన్నాయి, నాకు 130 ఇట్లా కంపైంది. నార్త్ ఈస్ట్ కి ఎన్ని సీట్లు? 40 ఊళ్ళేదు. నార్త్ ఈస్ట్ లో లేదు. మరి నార్త్ ఈస్ట్ లో నీకు 130 సౌత్ ఇండియాలో. నార్త్ ఈస్ట్ లో 14 అస్సాం, 4 రాష్ట్రాలు 28, 14 22, 3 కోటి 25 సిక్కిం కలుపుకుంటే 26 నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దామాషా ప్రకారం 50% పెంచితే ఇక్కడ దామాషా వేరు, 50% పెంచడం వేరు. ఉన్న సీట్ల 50% పెంచడం ఒకటి. దామాషా అంటే జనాభా లెక్కల ప్రకారం. దామాషా అంటే జనాభా లెక్కల ప్రకారం. జనాభా లెక్కల ప్రకారం ఏంటంటే బీహార్ లో బాగా పెరిగిపోయింది జనాభా, బెంగాల్ లో కూడా పెరిగింది,
బెంగాలంటే ఇక సరే వేరే వాళ్ళు ఆ బయటి వాళ్ళను అదొకటి వాళ్ళని ఓటు తీసేసాడు 75 లక్షల ఓటు తీసేసాడు మాక్సిమం కాకుండా జనాలు ఎందుకంటే డెవలప్మెంట్ లేదా అవును 30 ఏళ్ళపై కాంగ్రెస్ పాలన 30 ఏళ్ళపై కమ్యూనిస్ట్ పాలన డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుంటే జనాభా పెరుగుతుంది. అది ఆఫ్రికా అయినంతే ఇండియా అయినా అదే కాబట్టి ఆ విధంగా పెరిగిపోయింది ఉత్తర దీంట్లో. సో ఆ పెరిగినప్పుడు జనాభా పెరిగినప్పుడు రాజ్యాంగం ప్రకారం అట్లా చేయాలి. సరే అట్లా ఇబ్బంది ఉందంటే ఉన్న సీట్లనే పెంచుదాము. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ కు పబ్లిక్ లింక్ మెయింటైన్ చేయాలి. అవును నీకు 30 లక్షల ఓటర్లను 40 లక్షల ఓటర్లను పెట్టి ఎంపీ కాంటాక్ట్ చేయడం ఎట్లయితారు? కాదు కష్టం కదా. అందు గురించే ఆ ప్రపోజల్ పెట్టి దానికి కూడా కోడిగుడ్డుకి ఈకలు పీకాలి, ఎడ్డమంటే చెడ్డమనాలి. ఇది రాజకీయం మంచిది కాదు. సో అట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. ఆ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ ఉంటారు, చీఫ్ ఎలక్షన్ అన్ని స్టేట్ ఎలక్షన్ మిగతా వాళ్ళు ఉంటారు. దాంట్లో ఆ విధంగా నడుస్తుంది. అక్కడ మనం అందరం చూడవచ్చు. ఇంకొక విషయం, నిజంగానే కాంగ్రెస్ అంటే ఇది నేషనల్ పాలసీ. ఏది డీలిమిటేషన్ అంటే తెలంగాణ స్టేట్ పాలసీ కాదు. ఎవరు మాట్లాడాలి? నేషనల్ లీడర్ మాట్లాడాలి. రాహుల్ గాంధీ మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి రావాలింది నీకు ఇంకోటి కాంగ్రెస్ ఇండి కూడా ఉంది. మాట్లాడలేదంటారా? లేదు, మాట్లాడలేను. రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి. నేషనల్ లీడర్ ఫస్ట్ నేషనల్ లీడర్ మాట్లాడాలి. తర్వాత ఇండి కూటమి ఉంది. మీ సమాజవాదీ పార్టీ చెప్పకుండా జనాభా పార్టీ వద్దు. ఈ మన రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ సిస్టమ్ ప్రకారం ఇండి కూటమిలో ఒక నిర్ణయం తీసుకోండి. జరగదు. అక్కడ ఉత్తరాది డ్రామా చేయాలి, ఇక్కడ దక్షిణాది డ్రామా చేయాలి. మనం అంతా పొలిటికల్ ఫెయిల్ అక్కడ గవర్నమెంట్ మోడీ ఇమేజ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ వాటి దెబ్బతీయాలంటే ప్రాంతీయ తత్వాన్ని తెచ్చబడి దేశం ఏమన్నా కానీ మన రాజకీయ శాతం ఆ డ్రామాలో ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు 16, 17, 18 3 రోజులు పార్లమెంట్ సెషన్స్. మరి దానికి ఆ కమిషన్ ఏర్పాటు చేస్తారు. మహిళల రిజర్వేషన్ ఇంకోటి ఇప్పుడు ఏర్పాటు ఏమైందంటే మహిళా రిజర్వేషన్ 2034 వరకు పోతుంది. అవును, అంతా ప్రతి ఒక్కరు తిట్టిపోతుంది. మీరు ఎందుకు చేసిన చట్టం మరి ఇన్నేళ్ళు పెండింగ్ పెడదాక అది జరగకూడదనే ఇప్పుడు డీలిమిటేషన్. మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ తోటి ఏంటి పుల్లలు పెట్టాల్సింది పెడుతూనే ఉన్నారు. మళ్ళీ మహిళలు బిల్లుకి వ్యతిరేకం కాదండి. అట్లాంటి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఫెయిర్ గా ఉంటుంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగంలో మన ఇది పార్టీ ఫిరాయింపుల బిల్లు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. దాన్ని ముక్కలు చేసిన తెలంగాణ ఎవరు? సరే ఓకేలేండి. సార్ ఒకటి ఫస్ట్ చేసిందేమో అంటే సరే అంతకు ముందు ఏం జరిగిందని అందరికి తెలుసు. మనం తెలంగాణ వచ్చాక తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఏం చేశారు కామన్ గా. ఇంకా ఇప్పుడు ఒకటి చెప్పినా సార్, మనకి మనం రూల్స్ పెట్టుకుంటాం అంతే, పాటించాం అంతే. ఇంకోటి మన పార్టీ టికెట్ ఇవ్వాలి, 5 ఏళ్ల ముందు జైనకి ఇవ్వాలి, కుటుంబంలో ఒక ఇద్దరికి ఇవ్వకూడదు. అట్లా ఇంకా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 బీసీలకు 2 టికెట్ బీసీలకు ఇవన్నీ ఉదయపూర్ తీర్మానాలు ఉన్నాయి. అవి దేనికంటే శతపుట్లో పోయి. రైట్. షామిల్ కార్తిక్ గారు ఏంటి మరి అంటే నిజంగానే ఈ రోజు ఆయన ఒక మాట అన్నాడు, ఇది సెంట్రల్ ఇష్యూ. మాట్లాడితే ఇట్లా అయితే రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి ఈ అంశం మీద. ఎందుకంటే రాహుల్ గాంధీనే తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన పిఎం క్యాండిడేట్ గా వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు కాబట్టి సరే ఆయన మాట్లాడాలి. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, దీని మీద కిషన్ రెడ్డి గారు కూడా ఇది ఆయన పూర్తిగా అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆయనకి అసలు ఏం దీని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు అన్నట్టుగా ఆయన 2 చురకలు అంటించాడు. సో మరి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏంటి మీరేం గ్రహించారు? నిజంగా మరి ఆయన మాటలు వక్రీకరిస్తున్నటువంటి బీజేపీ ని మరి మీరు వ్యతిరేకిస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా చూస్తారా? ఈ వ్యాఖ్యలు విమర్శించినా వక్రీకరించినా అంతే. మీరు కాదు, నేను రేవంత్ రెడ్డి గారిని అంటున్నా. ఇప్పుడు జాతీయ నాయకులు అని బీజేపీ పార్టీలో ఉన్న ప్రత్యేకమైన హోదా ఏమైనా ఉంటుందా? పేరు ఇచ్చి వీళ్ళు జాతీయ నాయకులు, వీళ్ళు అట్లానే కాదు అంటే ఇష్యూ అక్కడది కాబట్టి. అవును సార్, నేను అదే అడుగుతున్నా. ఇష్యూ అక్కడదే అయితే ఈ విషయం పైన ఈ స్థాయి వాళ్ళే మాట్లాడాలి. చట్టం చేయాలంటే సెంట్రల్ లోనే చేయాలి కదా. వీళ్ళు జాతీయ నాయకులు, వీళ్ళు జాతీయ నాయకులు కాదు, వీళ్ళు గల్లీ నాయకులు అని వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ లేను, నాకు ఆ వాసనలు తెలియవు కాబట్టి నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు జాతీయ నాయకులు ఎందుకు కాదు నాకు తెలియక అడుగుతా ఎందుకు కాదు? ఆయన 5 సంవత్సరాలు పార్లమెంట్ లా
ప్రజలు ఎన్నుకుంటే ప్రజల తరఫున ఆయన అక్కడ ఎంపీగా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిండు. అందులో కూడా ఆయన నిర్వర్తించినటువంటి లోక్సభ స్థానం ఏంది? ఆయన స్థానంలో అమిత్ షా గారు, మోదీ గారు ఇట్లా 4-5 మంది వచ్చి నిలబడితే వాళ్ళందరికి పడ్డ ఓట్ల సమానం మల్కాజ్గిరి మన దగ్గర. పెద్ద నియోజకవర్గం 3-4 నియోజకవర్గాలు సబ్జెక్ట్ టు కరెక్షన్, 3-4 నియోజకవర్గాల కలయికనే మల్కాజ్గిరి కదా. మరి అంత పెద్ద పార్లమెంట్ కి ప్రతినిధిగా పనిచేసిన ఆయన ఎందుకు జాతీయ నాయకుడు కాకుండా ఉంటాడు? పార్లమెంట్ లో ప్రతినిధిగా ఉన్న వాళ్ళు జాతీయం గురించి కదా మాట్లాడేది. అంటే అప్పుడు వేరు. ఎంపీ దగ్గర నుంచి ఆయనకు ప్రమోషన్ వచ్చింది చీఫ్ మినిస్టర్ గా. సో జాతీయ రాజకీయాల పైన ఆయనకు అవగాహన ఉంది. మీ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా మా దగ్గర అవగాహన లేదు, వాళ్ళందరూ మా దగ్గర గల్లీ లీడర్లు అని మీరు అనుకుంటే దాన్ని మేమేం చేస్తాం? కేంద్ర మంత్రులుగా ఉన్నోళ్ళు కూడా లేదు వాళ్ళు జాతీయ నాయకులు కాదు, వాళ్ళంతా గల్లీ నాయకులు అని మీరు అనుకుంటున్నారేమో. మాకు సంబంధం లేదు కదా. మేము ఎంపీగా పనిచేసినాం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అటు ఏమంటారు జాతీయ రాజకీయాల్లో, పార్లమెంట్ లో, వివిధ రాష్ట్రాల పైన నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము కొట్లాడి మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మేము ఈరోజు ముఖ్యమంత్రి ప్రమోషన్ తీసుకొని సమగ్రమైనటువంటి అన్ని విషయాలపైన మాట్లాడుతున్నాం. మరి జార్ఖండ్ కి, మహారాష్ట్రకి అక్కడ ఇక్కడ ఎన్నికలు అయినప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడు కాదు కదా. మరి ఆయన వేరే రాష్ట్రానికి పోతే మీరెందుకు బట్టలు చింపుకున్నారు? మీరెందుకు ఛాలెంజ్లు చేసిరు? మీరెందుకు బెట్లు కట్టిండ్రు? తెలియదు. ఈ వేదిక పరిచయం లేని అంశమా? అక్కడ ఆ రాష్ట్రంలో ఓడిపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం మార్పు అని ఈ వేదిక పైన మనం మాట్లాడి చర్చ జరగలేదా? మరి మీరెందుకు బట్టలు చింపుకున్నారు? సో ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీతో ఏం లేదు. ప్రాబ్లం అంతా రేవంత్ రెడ్డి గారితో ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారితో ఉంది అంటే, అరే కాంగ్రెస్ పార్టీని మొత్తం మేము సమూలంగా నాశనం పట్టించి దీన్ని మొత్తం కుక్క చెప్పి ఇస్రాక్ చేద్దాం అనుకున్నామే, కానీ ఈయన బాహుబలి లాగానో, పుష్ప లాగానో, లేకపోతే ఇంకొక లాగానో వచ్చి కాంగ్రెస్ పార్టీ జాకిలు పెట్టినా లేదు, సచ్చినపామన్న మమ్మల్ని ఈ రోజు లేపి కూసబెట్టిండు కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోని. ఇలా ప్రాబ్లం అంతా పార్టీతోనే కాదు, నిలబెట్టిన రేవంత్ రెడ్డి గారి పైన. సో దానికి వీళ్ళు ఏమంటారంటే, అంటే రాహుల్ గాంధీకి చేత కాదా, ఖర్గేకి చేత కాదా, సోనియా గాంధీకి చేత కాదా అని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ 1980లో పుట్టిందని వీళ్ళే చెప్తారు. ఈ రోజుకు 2026లో వచ్చి మేము పుంజుకుంటున్నాము, మేము ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్నాం అని మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ పెంచుకోవట్లేదా? అదే అంటారు. నేనేమంటున్నా, పెంచుకున్నారు కదా. ఎప్పుడో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు అంటే అదే అంటున్నా. మామూలు విషయం కాదు. నేను కూడా అతి పెద్ద విషయమే చెప్తున్నా. 1980లో పుట్టి 2026లో వచ్చి మేము ఓటు శాతం పెంచుకుంటున్నామని ముచ్చట నేను కూడా వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చేసినట్టు నేనేం అంటలేను. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. మీరు ఆ లెక్క చెప్తున్నారు కదా. మరి గత 2000 అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కదా మరి బీజేపీ. మరి అదే అంటున్నా. మీరు మాట్లాడండి. ఎందుకంటే 1980 నుంచి ఈ రోజు కూడా వాళ్ళకి నికరమైన ఓటు బ్యాంక్ లేదు. ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. జనాలు నమ్మడానికి టైం పట్టి ఉండొచ్చండి. 200లకు వచ్చి వాళ్ళు నేనేమంటున్నా, 412 అన్నారు. ఎన్ని సీట్లు వచ్చినాయి? 200 సీట్లకు పూర్తిగా రాలే. ఇప్పుడు ఇదే వాళ్ళంటే మీరు మాట్లాడుకుని రాసుకోకుండా వెంటనే చెప్తుంటే నువ్వు 200 అంటే 240 మీరు మాట్లాడకండి. సార్ మాట్లాడడం నేను ఎందుకు రాసుకున్నా సార్ చెప్పండి. మన విధాన పరంగా పోదాం. అయితే సార్ 200 240 వచ్చిందని అంటున్నారు. 400 అన్నారు కదా. 400 మైనస్ 2200 240 అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, అది అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు అప్పుడున్న గర్వం ఎలా ఉందంటే మీకు 400 పక్క కొడతామన్నారు మీరు. అది 400 గెలుస్తామన్నది వాళ్ళది కాదు. పైన
అవసరమైతే 543 మేమే గెలుస్తాం, ఆ అభిప్రాయం లేదు అన్నప్పుడు. అవసరమైతే 543 కూడా మేమే గెలుస్తాం అనే రేంజ్ వైనాట్ 175 లాగా. ఏదో ఆయన అన్నాడు. ఒకటి వీళ్ళు కూడా అన్నాం అనుకున్నట్టున్నారు. ఆయన అన్న తర్వాత పడ్డ బొక్క బొర్రలు చూసి వీళ్ళు అనలేదు. అది. ఇట్లా చేయవద్దు. అయితే వీళ్ళు 412 అన్న వాళ్ళు వచ్చి సారీ యునైటెడ్ ఫ్రంట్ అన్న కూడా 295 దగ్గర ఆగిపోయినరు. ఏమంటున్నా? సో ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. అయితే డీలిమిటేషన్ చెయ్యొద్దు అని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సౌత్ ఇండియా నాయకులు ఎవరైనా అన్నారా? అన్యాయం జరిగింది అంటున్నారు. మీరు డీలిమిటేషన్ చెయ్యండి. ఎందుకంటే సార్ ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది సార్, షేరింగంపల్లికి పక్కనే ఉంటది కుకట్పల్లి. ఈ కుకట్పల్లి డివిజన్ లో ఉన్నోడు మల్కాజ్గిరి ఎంపీ గారిని కలవాలంటే వాడు వారం ముందు ప్లాన్ చేసుకోవాలి. నాయకులు అందుబాటులో లేక కాదు, ఆడ ఉన్నటువంటి తాకిడికి లేదా వాళ్ళకున్న పని ఒత్తిడికి వాడు అట్లా చేయాలంటే ఒక ఎంపీ గారు పొద్దున్న 4 గంటల నుంచి పెన్ను పేపర్ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. అట్లయితే కూడా మధ్యాహ్నం 12-2 అయితే కూడా ఈ లైన్ దిగదు. ఇది ఒక విషయం. అయితే రెండవ విషయం, మా చేవెల పార్లమెంటు ఈ కొనకున్న షేలింగంపల్లి నుంచి ఆ కొనకున్న వికారాబాద్ కొడంగల్ పరిగి దాకా చేవెల పార్లమెంట్. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఈ విషయాన్ని అంటే ఎంత కష్టం ఉంటుందని ఎంపీగా రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను చూసిన. ఆయన ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే ఒక పెద్ద హెడ్ఏక్. అట్లాగే మహబూబ్నగర్ పార్లమెంట్ అక్కడెక్కడో నారాయణపేట నుంచి ఇక్కడ ఉన్న జడ్చల్ల షాద్నగర్ దాకా ఉంటది. ఎట్లా? సో ఎంపీలు పెరగాలి, వద్దని మేమేం అంటలేము. డిలిమిటేషన్ జరగాలి. 850 కాకపోతే 950 చెయ్యండి, మేము వద్దంటలేము. కానీ మేము అడుగుతున్నది ఏంది? మీరు ఇక్కడ రాష్ట్రంలో మీరు ఏం ప్రశ్న అయితే అడుగుతున్నారో గదే ప్రశ్న మేము ముందర పెట్టినాం. ఏంది? ఇంతకుముందు 4.5 అది ఇది కోటి అది అన్నారు కదా, ఆ లెక్కలు చెప్పారు కదా, గదే లెక్కలు మేము కూడా చెప్తున్నాం. మీరు ఇక్కడ ఈ రాష్ట్రం పైన ఏవైతే ఆరోపణలు చేసి వాదోపవాదాలు చేస్తున్నారో మా మీద వాదోపవాదాలు మీరు చేస్తున్న పాయింట్ మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. గజ్ చేయమంటే లేదు కదా మేము అట్లా చేయము, దాని ఆ ఫార్ములా వేరు ఈ ఫార్ములా వేరు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పేది తప్ప కరెక్టా? జిహెచ్ఎంసీ విషయంలో మీరు వాదిస్తున్నది తప్ప కరెక్టా? మీరు పార్టీ పరంగా వాదిస్తున్నారా లేకపోతే ప్రజల శ్రేయస్ కోసం వాదిస్తున్నారా? అంటే మీరు ఏమంటే మేము ప్రజల కోసమే వాదిస్తుంటాం. మరి మీ ప్రజల కోసం వాదిస్తున్నదాన్ని కేంద్రంలో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. వద్దన్నది ఎవరు? అయితే మేము ఏం చెప్తున్నాము, కేవలం జనాభా మాత్రమే కాకుండా అభివృద్ధి డబ్బులు బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. అరే జనాభా అంటే లెక్కలో తెలుస్తుంది, అభివృద్ధి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటారు. ఇదేంది సార్ ఆ పద్ధతి ఎక్కడ అడుగుతున్నారు. ఎందుకు అంటే ఎందుకు ఎక్కడుంది అని అడుగుతుందా అంటే యు ఆర్ ఫెయిల్డ్. ఎక్కడుంది అని ఒక ప్రభుత్వం ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న, ప్రభుత్వం ఎక్కడ ఎట్లా ఏంటి అని ప్రభుత్వమే ప్రశ్నతో వచ్చింది అంటే ప్రభుత్వానికి ఇప్పటికి కూడా 12 ఏళ్ళైనా ప్రభుత్వానికి పాలన పైన పట్టు రాలేదు, పాలసీ మేకింగ్ పైన పట్టు రాలేదు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంతవరకు దొరకలేదు మీకు. సో మీకు పాలన ఇప్పటికి కూడా మాకు చేత కదని చెప్తున్నట్టే. ఏంది సార్ మన జిఎస్టీలు ఎంత పోతున్నాయి ఎంత వస్తున్నాయి లెక్క ఉండదా? గదే అంటున్నా. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాము, వాడు మనకు బిల్ ఇస్తాడు, ఎంత జిఎస్టీ కడుతున్నావు మనకి సెంట్రల్ 2 కడుతున్నాం కదా, గదే అంటున్నా. ఎంత కడుతున్నావు అట్లా కాదు. ఇప్పుడు ఎంత కడుతున్నావు ఏంది అనేది మనకు లెక్క లేదా? ఈ లెక్క బేసిక్ కదా. ఈ దీనికో పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంట్లు ఎందుకు? 10వ తరగతి చదువుతున్న పిల్లగాన్ని తీసుకొని వచ్చి దీని లెక్కేరా ఇది లేదంటే వాడే చెప్తాడు, అంతే కదా. సో డబ్బులు ఎట్లు ఇస్తున్నాము? అభివృద్ధి అంటే ఏంది? ఏంటి అభివృద్ధి అంటే? ది ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ అంటే స్టేట్ అనుకోండి ఈజ్ ఈక్వల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ as a డెవలప్మెంట్. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఓ యాక్టివ్ పైన పల్సర్ పైన వచ్చింది అనుకో, మై ఫినాన్షియల్ స్టేటస్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. నేను ఆడిలో వస్తే, నేను రాయల్స్ రాయల్లో వస్తే నా అభివృద్ధి ఏందో లెక్క కట్టలేరా? ఎవడు కొంటారు రాయల్స్ రాయల్? రోడ్డు మీద అనామకుడు కొంటాడా? ఆర్డర్ ప్రకారం ఇస్తుంది, అంతే కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అభివృద్ధి. దీన్నే పరిగణనలోకి తీసుకోమంటున్నాం. మేము ఏమంటున్నాము, మేము కేంద్రానికి రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తున్నాము. సో మాకు మేము ఎంత ఇస్తున్నామో మాకు అంత న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. తప్పేముంది అట్లా?
ఎట్లా చేయాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎట్లా నువ్వు మమ్మల్ని అడితే నువ్వెందుకు కూర్చున్నావు గాసి ఇట్లా నీకు మేం చెప్తే మరి నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? పుట్టుకురాలు పలుకుంటారా మీరేమన్నా? కాదు కదా. హోల్ గవర్నమెంట్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, పెద్ద పెద్ద ఫినాన్షియల్ సైంటిస్టులు మీ దగ్గర ఉన్నారు కదా. వీళ్ళకి ఎందుకు ఇప్పటికీ పాలన పట్టు రాలేదు అని ఎందుకు అంటున్నా తెలుసా? ఒకానొక టైంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లిపోతున్నప్పుడు ఈ యొక్క భారతదేశాన్ని మాత్రమే నిలబెట్టింది ఆర్థిక శాస్త్రవేత్తలు కాదా? మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు కదా. వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లనే కదా ఈ రోజు కూడా భారతదేశం ఆర్థికంగా బలంగా నిలబడేది. కాదని ఎవరైనా వాదిస్తున్నప్పుడు రమ్మనండి నా ముందరికి, నేను మాట్లాడతా వాళ్ళతో. సో కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మేధావులు ఉన్నప్పుడు కూడా ఇంకా డెవలప్డ్ కంట్రీ కాలేదు, మరి డెవలపింగ్ కంట్రీ అవుతుంది. డెవలపింగ్ కంట్రీ ఎందుకు అవుతుంది అనే ప్రశ్నకు కూడా 2013, 12, 11 నుంచి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు? రూపాయి గిర్జారే భాయో బహనో हमारा सरकार क्या कर रहे है, सोचो అన్నాడు కదా. అరే हम सोच रहे भाई साहब, सर नरेंद्र मोदी सर, we are thinking why our rupee has మరి ఇది ఎగవాకినట్ట దిగజారినట్ట. ఈ రోజు డాలర్ 93 చేంజ్, 93, 94, దాదాపు 95 సబ్జెక్టు. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఒక్క స్థానం పెరగలే సార్. 10 స్థానం మోడీ వచ్చినాక 10 నుంచి 4వ స్థానం వచ్చాం. ఇగో జీడీపీలో లార్జెస్ట్ ఎకానమీ అంటే ఏది? అంటే ఒకటే మీరు పెంచింది మాత్రం చూస్తారా? దీని లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ చేయరా? ఏం సార్ మీరు టాలీ చేసినప్పుడు, సిఏ టాలీ చేసినప్పుడు నంబర్ ఒకటే టోటల్ వేస్తాడా? దానిపైన మధ్యలో ఏం చెప్పాడా? మీరు చేసిన ప్లీజ్ సార్, ఇంతకు మించి నా రిక్వెస్ట్ చేయలేదు. ఏమంటున్నా, టాలీ చేసినప్పుడు బారోయింగ్ ఎంత, క్లోజింగ్ ఎంత, ఇవన్నీ లెక్కలు చూడరా మీరు? ఏమంటున్నా, సో మీ హయాంలో దాదాపు 3 లక్షల పైచీలకు కంపెనీలు లాక్డౌన్ వెళ్ళిపోయినాయి. లాక్డౌన్ అంటే కరోనా లాక్డౌన్ కాదు, కంపెనీలు మూసేసుకొని తాళం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ లెక్కలకు తీసుకోరా? ఈ 3 లక్షలకి సంబంధించిన జీడిపిని, వాళ్ళ గ్రాస్ రేట్ ని, ఇవన్నీ మీరు లెక్కలకు తీసుకోరా? సో వీళ్ళు ఎండ్ పాయింట్ ఒకటే చెప్తారు, దీని మధ్యలో ఏం చెప్తలేరు. 4వ స్థానానికి ఎగవాకింది అంటే ఎక్కడి నుంచి ఎగవాకింది, ఎట్లా ఎగవాకింది? మీరు వచ్చిన 2014 నుంచే మొత్తం మీరేమన్నా పురుడు వచ్చిరా? అంతకు ముందు 1947 నుంచి 2014 వరకు జరిగిన సంస్కరణ అన్నిటిపైన వేసిన మెట్ల వల్ల ఈ రోజు ఆర్థిక స్థితిగతులకు వచ్చింది. దానికి మీరేం కారణం కాదు కదా. సాంకేతికంగా ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది. యూపీఐ ఏమన్నా మీరు కనిపెట్టినరా? ఫోన్ పేలు, గూగుల్ పేలు మీరు కనిపెట్టిరా? సహజంగా టెక్నాలజీ పెరిగింది. వ్యాక్సినేషన్ మోడీ గారు, అమిత్ షా గారు మన కూర్చొని కనిపెట్టిరా? ఇట్స్ ప్రాసెస్. అట్లా అంటే సార్ ఈ రోజు కూడా మన భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ లేదు వ్యాక్సిన్ కి. కానీ ఇందిరాగాంధీ గారి హయాంలో పోలియోకి గాడిదల మీద పంపిస్తే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. సో కంపేర్ లైక్ దిస్. ఇంత టెక్నాలజీని వాడి మీరు యాప్ ఇచ్చిర్రు, దానికి ఒక సర్టిఫికెట్లు ఇచ్చిర్రు, ఇన్ని వేసా కూడా మీరు 100% కాలే. అయితే సారే మాట్లాడుకుంటే ఏమన్నారు ఇంతకు ముందు, రాజ్యాంగం చేసినప్పుడు మా మూల పార్టీ అయిన జనసంఘ్ కూడా లేదు అని అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాము, మీరు లేరు, మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. అందుకోసమని ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళు అధికారంలో రావడానికి వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంది? హమ్ ఏ బార్ అధికారం మే ఆనే కే బాద్ మే అఖండ భారత్ లేకే అన్నారు కదా. అఖండ భారత్ విడిచిపెట్టురు, ఉన్న భారత్ ఏమైందో చెప్పురు. ఉన్న భారత్ ఏమైనా చెప్పారంటే ఒక 370 ఆర్టికల్ రద్దు చేసినాం అని అంటున్నారు. ఉన్న భారత్ ఏమైనా చెప్పారంటే త్రిబుల్ తలాక్ చేసినాం. అరే ఉన్న భారత్ ఏంది అంటే 370 త్రిబుల్ తలాక్ ఇవి కాదు. ఈ దేశంలో డాలర్ తోటి రూపాయి మారకం ఎంత, పేదరికం మారకం ఎంత, ఒక మనిషి సగటు మనిషి యొక్క వృద్ధి రేట్ ఎంత, ఇది కదా చెప్పాలి. పేదోడు మరింత పేదోడు అయిపోతుంటే ఆ అంబానీ మాత్రం మరింత ధనవంతుడు అయిపోతుండు. ఈ లెక్క చెప్పండి అంటే దానికి మాత్రం చెప్పరు. అయితే సార్ ఒక 1 minute టైం ఇవ్వండి సార్ నాకు. అయితే మహిళా బిల్లు గురించి చెప్తా. అయితే రూల్ పెట్టినప్పుడు నాకు తెలిసి ఎక్కడ చట్టంలో ఈ వాళ్ళు ఇట్లానే కనాలి, ఈ వాళ్ళు ఇట్లానే కనాలని చట్టంలో రాసిరని నేనైతే అనుకోను. సబ్జెక్టు కరెక్షన్ మరి నాకు అవగాహన ఉందో లేదో మరి మీరు కూడా చెప్పాలి. నాకైతే తెలిసి ఈ మతం వాళ్ళు ఇట్లా కనాలి, ఈ మతం వాళ్ళు ఇట్లా కనాలని నాకైతే చట్టం ఉన్నట్టు తెలియదు. అందరికి ఒకేలాగా ఇంప్లిమెంట్ చేసారు. వాళ్ళు చేయలేదు అని అంటే సరే, కాంగ్రెస్ హయాంలో చేయలేదని మీరు విమర్శిస్తారు కదా. 12 సంవత్సరాలుగా మరి మీరేం చేస్తున్నారు? ఏనాడైనా ఒక్కసారైనా ఒక్క సంస్థనైనా మీరు వాళ్ళ మీదకి పంపించిరా? వాళ్ళ ఆస్తి లేదని లెక్క పెట్టించిరా? మమ్మల్ని అంటారు కదా, సరే మమ్మల్ని ఇడిచిపెట్టుర్రి. 12 ఏళ్ళు మీరేం చేస్తున్నారు అన్న ప్రశ్న రాగానే
ఇగో హిందువులను చంపేస్తున్నారు వెస్ట్ బెంగాల్ లో, ఇగో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చిరని టాపిక్ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో డైవర్ట్ చేసి ఆపరేషన్ సింధూర్ అంటారు. ఏంటంటే లాస్ట్ చూసా సీజ్ ఫైర్. సో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఇదేం నరేంద్ర మోడీ గారి ఘనత ఒక్కటేం కాదు, ఇది రాజీవ్ గాంధీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకనే సోనియా గాంధీ గారు అప్పటి నుంచా అవును మరి ముందు నుంచి జోక్ చెప్తా సాధ్యం కదా. ఇది చెప్తా హైలైట్ ఏంటంటే ఇది మన రాజీవ్ గాంధీ ప్రపోజల్ వచ్చినప్పుడు అపోజ్ చేసింది బీజేపీ పార్టీ. అధికారులు చరిత్రలు ఉన్నాయి, ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్సే. పార్లమెంట్ లో ఉన్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో వద్దు ఏమంటున్నా ప్లీజ్ సార్ ప్లీజ్. మనకు పార్లమెంట్ లో ఉన్నటువంటి అప్పర్ హౌస్ లోవర్ హౌస్ లలో వన్ ఆఫ్ ది హౌస్ లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బిల్ పాస్ అయిపోయింది. తర్వాత ఈ బిల్ ఎందుకు పాస్ కాలేదంటే అప్పటికి మనకున్నటువంటి తెలంగాణ బిల్లు చర్చ ఉండడము, తదనంతరం వెంటనే ఎన్నికలు ఉండడం వల్ల ఆ బిల్లు రెండో హౌస్ లోకి ప్రవేశపెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ బిల్లు రాజీవ్ గాంధీ గారు మాత్రమే కాదు, 1996లో మొదలుపెట్టి ఈ బిల్లును అప్పటి నుంచి చర్చలు సవరణలు అన్ని చేసుకుంటూ ఈడు దాకా వచ్చింది. అయితే అందుకనే సోనియా గాంధీ గారు ఏమన్నారు, ఇట్స్ నాట్ ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్, ఇట్స్ అన్ ఎమోషనల్ బిల్, అంటే భావోద్వేగంతో కూడినటువంటి బిల్లు. అయితే మేము ఏమంటున్నాం, ఇప్పుడు ఈ మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ ఎట్లా చేయమంటున్నాము, ఇప్పుడు ఉన్నటువంటి 543తో చేయమంటున్నాం. 543లా 33% రిజర్వేషన్ ఇచ్చి దీన్ని 850తో కన్వర్ట్ చేయమన్నారు. వీళ్ళు ఏమంటారు, లేదు అట్లా కాదు, 850 చేసి 33% ఇస్తామని అంటారు. దానికోసం ఇస్తే ఎందుకు లేకపోతే ఎందుకు? మీ పార్టీలో ఉంది కదా డికేఆర్ నగర్, ఈ రోజు ఆమెకు మహిళా రిజర్వేషన్ ఉందా? గెలవలే అమ్మా. సో దమ్మున్నటువంటి నాయకులు ఏడల్లో గెలుస్తారు. మీకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా మీరు ఇవ్వకపోయినా ఎట్లయినా గెలుస్తారు. సో 833% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహిళలకు పెద్ద ఉపయోగం లేదు. అందుకని మేము ఏమంటున్నాము, ఉన్నటువంటి 543లోనే మీరు 33% రిజర్వేషన్ చేసి ఆ చేసిన 33% లో ఒక నిమిషం సార్, చేసిన 33% లో ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ మహిళలకు అందరికి కూడా సమానమైనటువంటి హక్కులను కల్పిస్తూ మీ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు 850కి పోండి అంటే లేదు అట్లా పోము, మేము బిల్ ఇప్పుడు పెడతాం, దీనికి సబ్జెక్టు ఇంప్లిమెంటేషన్ ఇంకెప్పుడుకో ఇస్తామని గతంలో మాట్లాడారు. ఈ రోజు 16 తారీఖు పెడతాం అంటున్నారు. ఏం పెడతారో చూడాలి మళ్ళీ. సో డిమాండ్ ఒకటే సార్, ఏంటి అంటే మీరు మహిళా రిజర్వేషన్ బిల్ 33% ఆఫ్ బిల్ ఏదైతే రాజీవ్ గాంధీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా సహకరిస్తుంది. అయితే ఈ 33% ను 543లో నుంచి ఇంప్లిమెంట్ చేయండి, పాయింట్ 1. రెండోది, మీరు డీలిమిటేషన్ చేయండి. చేసేటప్పుడు జనాభా ప్లస్ డబ్బులు ఫినాన్షియల్ ఎయిడ్స్ ని కూడా 50% అది కూడా మీరు కన్సిడర్ చేసి మా హక్కు మా వాటమ్మకు పెంచమంటున్నాం. అంటే తెలంగాణ ప్రజలకు, నేను తెలంగాణ గురించి మాట్లాడుతా, సౌత్ ఇండియా మొత్తం ముఖ్యమంత్రి ఆయన స్థాయికి మాట్లాడిరు, నా స్థాయి తెలంగాణ వరకు నేను మాట్లాడతా. తెలంగాణలో చెవెల పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజల బాణిని వినిపించడానికి నువ్వు 2 ఇస్తా అంటారు ఎంపీలను, నేను 3 అడుగుతున్నా. ఎందుకంటే నా బాణి ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర గుంజి కొడితే 2 మంత్రులు ఉన్నారు, 8 మంది గెలిచిండ్రు కదా. వేరే రాష్ట్రాల్లో 3-4 గెలిచిన వాళ్ళకు కూడా 3కి ఇచ్చేసిండ్రు. అట్లాంటప్పుడు 8 మంది చెప్పండి. అరే ఎగ్జాంపుల్ అన్నప్పుడు చెప్పాలి. నేను ఎగ్జాంపుల్ అంటే ఆయన అన్న లాజిక్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనది మీరు ఇక్కడ అధికారం రావాలని మీరు తహతాలు ఆడుతా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ డెవలప్ కావాలా, తెలంగాణలో ఒక్కసారైనా మీరు అధికారం రావాలనుకున్నారు, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు, ఇంకొక మంత్రికి ఇస్తే ఏంటి అవకాశం, తప్పే ఉంది. కేసీఆర్ గారు కోల్పోతారు. మీరు ఇట్లా వద్దు. ఇప్పుడు ఏపీలో కూటమి ఉంది కదా, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు కూటమికి చెప్పండి? ఏపీలో పక్క రాష్ట్రం, నా సోదర రాష్ట్రము, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు మీ కూటమి వల్ల? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏమంటారు స్టేట్ పార్టీ వల్లనే కదా మీరు అక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దాదాపు 7. సో ఏమంటున్నా, తెలుగుదేశం వల్లనే కదా 7 ఎమ్మెల్యేలు అలాగే
అది కాదు, ఎంపీలని వాళ్ళే ఎంపీలని వాళ్ళే కదా. ఎంపీ ఎంపీ బీజేపీ ముగ్గుట్లో ఒకరి మంత్రి పదవి. అదే సార్ నేనేమంటున్నానంటే మొత్తం మామూలు కూటమిలో కదా ఆయన అనేది. అవును, ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ముగ్గుట్లో ఒక మంత్రి పదవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బీజేపీ చేతుల్లో ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారే కదా, పవన్ కళ్యాణ్ గారే కదా, వాళ్ళిద్దరు తెలుగు నాయకులే కదా. వీళ్ళ మెజార్టీ అక్కడ ప్రభుత్వానికి ఉన్న మెజార్టీ ఈక్వల్ నాకున్న లెక్క అంతే కదా. సో అట్లాంటప్పుడు మీరు ఈ రోజు ఇచ్చినటువంటి మంత్రి పదవుల కన్నా ఇంకొక మూడు మంత్రి పదవులు మా తెలుగు రాష్ట్ర ఎంపీలకి ఇస్తే ఏమైతుంది, మాకు కూడా మంచిగా ఉంటది కదా. తప్పే లేదు, మీరు అడిగిన క్వశ్చన్ న్యాయం ఉంది. సో నేను ఇవ్వచ్చు. కేంద్ర అసలు మంత్రులు తెలుగు రాష్ట్ర- దేశం మొత్తం అందరికీ మంత్రి చేస్తారు అంటే కదా. అవకాశం ఉంటే చేయమంటున్నారు సార్. తప్పే ఉంది. 15% మించకూడదు తెలుగు కదా. రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంలో మంత్రి ఉంటే సరే పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మంత్రులు ఈయన హైదరాబాద్ ఆడేడు చుట్టుపక్కల ఉంటారు కదా, Right. మాకేమైనా పనులు ఉంటే చేసుకుంటాం కదా, ఏమైనా అడుగుతాం కదా మా రాష్ట్ర అభివృద్ధి కోసం. అమ్మో. సో అంతే కదా. Right. సో అందుకోసమనే మా బాణి వినిపించడానికి మాకు అవకాశం ఎక్కువ ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నాము, మేము డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం వేరే రాష్ట్రాల కన్నా. శ్రవణ్ గారు అన్నయ్య ఇప్పుడు రెండు అంటే ఇద్దరు సెంట్రల్ పార్టీలు సరే వాళ్ళ వాణి వాళ్ళు వినిపించుకున్నారు. సరే ఈయనేమో అప్పుడేమో మహిళా బిల్లు ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు అని ఈయనంటే దాన్ని అడ్డుకున్నదే బీజేపీ అని రకరకాల వార్తలు. కానీ ఇక్కడ మరి నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా 50% జనాభా ప్రాతిపదికన లేకపోతే అభివృద్ధి ప్రాతిపదికన 50% చేయడం వల్ల ఏం నష్టం జరుగుద్ది, ఎందుకు దాన్ని బీజేపీ దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, అది కుదరదని ఇప్పుడు సరే సీనియర్ మోస్ట్ ఆయన మనం ఏం కాదలేము, అది లెక్కలో అట్లా సెట్ కావు, అది కుదరదని అన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం మీరు జిహెచ్ఎంసీలో అమలు చేసి చూపించండి, మేము చేస్తామంటున్నా. ఓకే సరే అంటే 2019 ఆధారపడుతున్నట్టే 12 ఏళ్ళు ఫెయిల్డ్. సరే ఓకే రైట్, అది పార్టీ ఫిరాయింపు దీనికి సంబంధం లేదు. బీజేపీ వద్దు. సరే ఇది వాస్తవానికి డీలిమిటేషన్ అవ్వడానికి ఒక కమిషన్ విధి విధానాల కోసం ఇంకా తయారు చేయడానికి కమిషన్ ఏర్పాటు చేసింది. అది ఏమీ చేయకుండా ఇలా అలా అపోహలు చేసుకోవడం ఏంటని కూడా ఒక వాదన. కాకపోతే ఏంటంటే ఇవి డిస్కషన్ అవుతే ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళకి రేజ్ అవుతే రేపు ఆ కమిషన్ లో ఇట్లాంటివన్నీ కూడా విని దాని దగ్గర నిర్ణయం వస్తునే ప్రయత్నమే. కాబట్టి డిస్కషన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. కమిషన్ రేపు ఏం చెప్తుందో దాని తర్వాత నిర్ణయం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అపోజ్ చేయాలి, ఎలా సపోర్ట్ చేయాలి, మనం కోరుకున్న దానికన్నా ఇంకా బెటర్మెంట్ ఇస్తుండొచ్చు, చెప్పలేము కమిషన్ ఎలా ఇస్తుందో. కానీ ప్రమాదాన్ని మాత్రం మనం ముందు ఊహిస్తున్నాం. ఒకసారి చట్టం చేసిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే అధికారంలో ఎట్లా ఉన్న వాళ్ళ నిర్ణయం బుల్డోజ్గా అవుతుంటాయి. అప్పుడు మనం మొదటి నుంచి సపోర్ట్ చేయకపోతే మాత్రం అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి అపోహలతోటి డిమాండ్ చేయొచ్చు. ప్రభుత్వం చేస్తుంది ప్రతి దాంట్లో తప్పు పట్టాలని వీళ్ళు ఏం చెప్పినా మనం చేయరు, దాంట్లో మనం వెతకాల్సిన లోతులు వెతకాలన్న ధోరణి కాకుండా డిస్కషన్లో వాల్యుబుల్ పాయింట్ ఏంది, దాన్ని వాళ్ళు చెప్తున్నట్టు అపోహలకు రెక్టిఫికేషన్ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. అవి వదిలేసి మొండి వాదనలు చేస్తే పరిష్కారం కాదు. అయితే ఆ పరిష్కారాలు ఎలా ఉన్నాయి కూడా నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. డిస్కషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇకపోతే ఈ డీలిమిటేషన్ అందరికి తెలిసిన విషయమే. జనాభా ప్రతిపాదికంగా నియోజకవర్గాలు ఎంత పరిధిలో ఉండాలి అనేది, ఇంత పరిధిలోనే ఉండాలని మాత్రం ఎక్కడా చట్టంలో చెప్పబడి లేదు. రాజ్యాంగం అంటే ఎంపీ స్థానం 7 నియోజకవర్గాలు ఏం లేదు, 7 లేదు, 1,00,000 మంది ఉంటే చేసేయాలని కూడా లేదు. ఆల్రెడీ ఉన్నదంటే ప్రాతిపాదికంగా వెళ్తా ఉంది, ఒక డీమ్డ్ గా వెళ్తున్నటువంటిది. అంటే 1,00,000 దాటింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కట్ చేసి ఇక్కడ గీత గీసేసి నెక్స్ట్ నియోజకవర్గం వెళ్ళిపోవాలనే రూల్స్ అయితే లేవు. కానీ జనాభా దామాషా ప్రకారం జనాభాను బేస్ చేస్తూ ఖచ్చితంగా జనాభా ఎంత 1,00,000కి ఈ ఊర్లో అంటే తెలంగాణలో ఇలా చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఇలా చేయాలని లేదా. జనాభా ప్రతిపాదన నియోజకవర్గాలు పెంచుకుంటున్నాం, ఆ దామాషా రేషియో ప్రకారం వస్తుంది. అప్పుడున్నటువంటి అంటే ప్రశ్నలు అంతగా లేదేమో. 1952లో చేసాము, 63లో చేసాము, 73లో చేసాము. 73కి వస్తారికే ఈ వాదన ముందుకు వచ్చింది. దామాషా జనాభా లెక్కలు తేడా ఉన్నాయి. ఈ జనాభా లెక్కల వేరియేషన్స్ పెరగడంలో చాలా తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమతుల్యం పాటించడానికి 25 ఏళ్ల తర్వాత చేయాలి డీలిమిటేషన్ ఒక ప్రాసెస్ అనేది అమలు చేస్తున్నట్టుగా కొంచెం అధ్యయనంలో తెలియాలి. సరే ఎలా చేసినా కూడా జనాభా ప్రతిపాదికంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఖచ్చితంగా సౌత్కు నార్త్కు తేడా ఉంది.
అది ఉత్తరాది దేశాలకు మనకు తేడా ఉంది. తేడా. అలాగే సార్ అన్నట్టు మన కేవలం సౌత్ దక్షిణాది దేశాలకు కాదు, Hmm. ఈస్ట్ 7 సిస్టర్స్ అంటుంటాం మనం, వాటికి కూడా వేరియేషన్ ఉంది. Hmm. అంటే వాటితో పోల్చుకున్నప్పుడు వేరియేషన్ ఉంటే జనాభా ప్రతిపాదికం కదా, Hmm. ప్రతిపాదిక ఉన్నప్పుడు మన ఆ జనాభా ప్రతిపాదికను తీసుకుంటే కొన్ని రాష్ట్రాలకు అసలు నియోజకవర్గాలు వస్తాయో అనే డౌట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. Hmm. వాటిని కేంద్ర ప్రాంత ప్రాంతంగా చేసాం, దాన్ని పార్లమెంట్గా మార్చుకున్నాం, అది వేరు విషయం. అంటే ఇక్కడ చేయడానికి ఇప్పుడు 2 ప్రాసెస్. ఒకటి జనాభా ప్రతిపాదన చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతా ఉంది, హైప్ అక్కడ వచ్చేస్తుంది, ఉత్తరాదిలో దక్షిణాది తగ్గిపోతుంది. ఆల్రెడీ మనం సఫర్ అవుతున్నాం. ఏంటి, ఉత్తరాది రాష్ట్రాలు మంత్రి పదవులు తీసుకున్న తర్వాతనే మిగులుతున్నాం, కొర్రవ ఏడుస్తున్నాం, ఏడవకొట్టున్నాం, బాధపడతారనో దక్షిణాదికి రాష్ట్రాలకు 7 సిస్టర్లకు మంత్రి పదవులు పోతున్నాయి. కేవలం బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే జరిగింది. Hmm. దాంతోపాటు అక్కడ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించిన తర్వాత వాళ్ళ ప్రయారిటీల తర్వాతనే మన రాష్ట్రాలకు ప్రయారిటీ జరుగుతున్నదని వాదన ఉన్న మాట వాస్తవం. జనరల్గా ఎప్పుడూ ఇంటూనే ఉన్నాం. అప్పుడు యడ్యూరప్ప గారు, దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక నిధులు ఇచ్చారని, కొడంగల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్కే నిధులు కేటాయిస్తున్నారని, మోడీ గారు గుజరాత్కే కేటాయిస్తున్నారని, కేసీఆర్ గారు ఆయన కరీంనగర్ కేటాయి, ఇట్లాంటి వాదనలు ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో అలాగే జరుగుతున్నప్పుడు అలొకేషన్ విషయంలో అపోహ ఉన్నమాట వాస్తవం. దానికి తోడు ఇప్పుడు డీలిమిటేషన్ తోటి ఆ డామినేషనే పెరిగితే మేము సఫర్ అవుతున్నాం అని చెప్తున్నారు కదా, అంటే మంత్రి పదవుల విషయంలో కానీ, ఇక్కడ బడ్జెట్ కేటా విషయంలో కానీ, రేపొద్దున పార్లమెంటులో ఈ అధిక సంఖ్య బలాలతోటి రేపు ఈ దక్షిణాది రాష్ట్రాలే కానీ రేపు ఈ 7 సిస్టర్కి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఈ దేశ సమగ్రతకు భంగం వాటగలుగుతుంది. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ దేశం మేము అన్యాయం అంటే తెలంగాణ సఫర్ అయిందని చెప్పినప్పుడే తెలంగాణ సపరేట్ రావాల్సిన ఆవశ్యకత ఏర్పరిచింది. అక్కడ ఆ బాధల నుంచి, ఆ భావంలో నుంచి, అన్యాయాల నుంచే కదా తెలంగాణ సపరేట్ కావాలని ఏర్పాటుకు వచ్చింది. నిన్న ఒక గుర్ఖాలాండ్ వచ్చిన, మొన్న ఒక జార్ఖండ్ వచ్చిన, నిన్న అదేంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడినా అక్కడ ఏంటి మా యూనిటీకి, మన యూటిలిటీకి ఇబ్బంది వస్తున్న భావజాలం నుంచే మనకు ప్రత్యేకత ఏర్పాటుకు వచ్చింది. అలాగే జరిగితే రేపు దేశ సమగ్రతకు ఇబ్బంది వస్తుంది. అఖండ భారత్ కోసం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విష బీజం లేదా ఈ తప్పుడు అడుగు వల్ల రేపు సమగ్ర దేశానికి భవిష్యత్తులో ప్రమాదం వచ్చింది. ఇది రాకుండా ఉండాలంటే వీళ్ళు చెప్పితే కాబట్టి నేను చేయకూడదు, వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ పద్ధతులు చేయాలని మొండి దొరలో కాకుండా ఇక్కడ ఆర్టికల్ రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది. ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నాం. ఉన్న ఆర్టికల్ రాజ్యాంగంలో ఏం చెప్తుంది అంటే జనాభా ప్రతిపాదికగా చేయాల్సిందే, చేస్తున్నప్పుడు కొన్ని రాష్ట్రాలకు ఇది వర్తించలేకపోవచ్చు అని దార్శనికుడు మన అంబేద్కర్ గారు ముందే ఊహించి మనకు అప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో మెజార్టీ రాష్ట్రాలు ఎట్లాగో మెజార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ బిల్లు పాస్ అవ్వదు కాబట్టి మెజార్టీ అవసరం లేదు ఒక క్లాజ్ పెట్టడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందో ఇక్కడ అంటే జనాభా ప్రతిపాదన తక్కువ ఉన్నా పర్వాలేదు. అట్లాంటి రాష్ట్రాలు ఉదాహరణకు 7 సిస్టర్ రాష్ట్రాలు మిజోరాం, సిక్కిం ఇట్లాంటి రాష్ట్రాల గురించి చెప్పి అక్కడ 60 లక్షలు ఉన్నా కూడా 40 లక్షలు కూడా నియోజకవర్గం ఏర్పాటు చేశారు. అక్కడేంటి జనాభా దామాషా ప్రకారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే దామాషా ప్రకారం ఏర్పాటు చేస్తూ ఇప్పుడు స్థిరంగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు 543 ఏదైతే రేషియో ఉందో అంటే ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని వచ్చినాయి అంటే 129 అండ్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు 129 వస్తుంది నా అంచనా ప్రకారం, ఇక్కడ లెక్కల ప్రకారం అంటే 3:2 ఉంది. రేపు పెరిగినా కూడా ఇలాగనే పెరగాలి, ఇలా పెరగకూడదు, ఇంకా తగ్గాలి అనేది నా ఉద్దేశం. అంటే దక్షిణాదికి ఉత్తరాది రాష్ట్రాలకు 3:2% ఉంది. అంటే మనకు 130 ఉంటే వాళ్ళకి 414 ఉంది. ఇది స్థిరంగా 3.2% రేషియో ప్రకారం ఉంది. కనీసం ఈ రేషియోనే మెయింటైన్ చేయాలి, లేదా దీన్ని సవరించాలంటే 2% కన్నా రేషియోకి చేయాలి. దానికి జనాభాని ప్రతిపాదికను తగ్గించుకోవాలి. అంటే ఉదాహరణకు మన తెలుగులో సౌత్లోనే మనం తీసుకున్న ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ తీసుకుందాం అనుకున్నాం. తెలంగాణలో హైదరాబాద్ ప్రతిపాదికను తీసుకున్నప్పుడు జనాభా ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పి ఇక్కడే 5-6 చేస్తారని కాకుండా ఈడ 3 లక్షలకో 6 లక్షలకో చేసుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ పోయినప్పుడు 2 లక్షలకో 3 లక్షలకో చేయాలి, చేస్తే తప్పేం లేదు. అట్లా ఏరియా స్వభావాన్ని బట్టి, రాష్ట్ర స్వభావాలను బట్టి ఇక్కడ ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశం 3:2 ఉంది కదా, దాన్ని భంగం కలగకుండా వీలైతే అది తగ్గిస్తానికి నేనేమంటున్నాను. ఇది ఇప్పుడు చెప్పే వీళ్ళు 850 అయితే ఈ 3:2 కాదు, ఒక 5% రేషియో తేడా వస్తుంది. అంటే చాలా వేరియేషన్ వస్తుంది. ఆ వేరియేషన్ అంటే వేరియేషన్ రాకుండా ఆల్రెడీ ఉన్న దాన్ని 3.2 రేషియో ఇంకా తగ్గించుకొని రాష్ట్రాల యొక్క స్వభావాన్ని బట్టి, జనాభా అవసరాలను బట్టి సూత్రం మార్చుకొని వాటిని నియోజకవర్గాలు ఇన్ని ఉండాలి. వీటొక్కటే కాదు, అసలు ఈ పార్లమెంటు నియోజకవర్గాలు కాదు, దీని వెనకాల అసెంబ్లీ నియోజకవర్గాల విభజన కూడా ఉంది.
అవి కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సగం ఒక్కడికి వస్తుంది, సగం వచ్చే ఒక్కడికి వచ్చేలా ఏదో ఉంటుందని కూడా అంటున్నా. పార్లమెంట్ విషయంలో కొన్ని విషయాల్లో తేడాలు వస్తున్నాయి. అవేమీ లేకుండా సమగ్రంగా రాష్ట్రాల వేదిక అధ్యయనం చేస్తే ఈ రాష్ట్రాల అసంతృప్తి లేదా మేము అన్యాయం జరుగుతున్నాం, నార్త్కు సౌత్కు అన్యాయం జరుగుతుంది, ఈస్ట్కు నార్త్కు జరుగుతుంది, గత పాలకులు చేసి ఉండొచ్చు, గతంలో అప్పుడు ఆ అభిప్రాయ భేదాలు లేకుండవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అప్పుడున్న నాలెడ్జ్ కానీ అప్పుడున్న అవసరాల దృష్ట్యా రాకపోవచ్చు. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ వ్యత్యాసాన్ని సమగ్ర దేశం, అఖండ భారత్ అని చెప్తున్నటువంటి భారతదేశం, భారతీయ జనతా పార్టీ అయిన స్ఫూర్తిని భంగం కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్రాలు ఏదైతే సమస్యని అంటే అనుమానాన్ని రేవత్తిస్తుందో వాటిని ఫిల్ఫిల్ చేసి సమాధానంగా వాటి సమాధానాలు కూడా వాళ్ళు సంతృప్తిపరిచే విధానాన్ని ఈక్వేషన్ కనిపెట్టాల్సిందే ఖచ్చితంగా. అప్పుడైతే 60 అంటే 60 లక్షలు కూడా నియోజకవర్గం ఇచ్చింది సిక్కిం, మిజోరాం అంటే. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తే నీకు ఆ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందో ఆ రాష్ట్రాల ప్రకారం జరగాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయాల్సిందే. లేకపోతే ఈ దేశ సమగ్రతకు దీర్ఘకాలంలో దెబ్బతినేది. ఆ పాపానికి ముడిగొట్టుకునేటువంటి మూల్యం ఇక్కడ విత్తనం వేసేది భారతీయ జనతా పార్టీ అవుతుంది. కాబట్టి ఆ తప్పును ముందుగానే జరగకూడదంటే, బాధ్యతగా ఈ దేశ సమగ్రతను కాపాడాలంటే ఖచ్చితంగా ఏవైతే మేము అన్యాయం జరగబడుతుందని బాధల్లో ఉన్నారు, నిజమా కాదా అనేది వేరే విషయం. ఆ బాధను తొలగించే అనుమానాలు నివర్తించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. నేను ఈ పార్టీకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్తాను. ఎందుకు అని చెప్తుంటే ఈ సమగ్రత, అఖండ భారత్ను, సమగ్ర భారత్ మీద, ఈ దేశం మీద మేము మాత్రం పేటెంట్ వాళ్ళని చెప్తున్నప్పుడు ఇది భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత. దాంతోపాటు ఇకపోతే మహిళా బిల్లులు సార్కు అవగాహన ఉందో లేదా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ రూపంలో అపోజ్ చేశారు. వాళ్ళు కొన్ని సవాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా బిల్ రావద్దంటే సేమ్ వాళ్ళప్పుడు కొన్ని సవరణలు చెప్పారు, వీళ్ళు ఇప్పుడు సవరణలు చెప్తున్నారు. అప్పుడు కొలిక్కి రాలే, ఇప్పుడు కొలిక్కి రాలేదు. వీళ్ళు వచ్చి 12 ఏళ్ళు అయింది. బిల్లు పాస్ కానీ అప్పుడు కొంచెం మీరు సవరణ చెప్పారు కాబట్టి మోడీ ప్రభుత్వంలో బిల్లు పాస్ అయింది అని ఆ 1/3 ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ఇప్పుడు అయితే ఏదైనా సరే బిల్ పాస్ అయినా చిత్తశుద్ధి చేసి ఇప్పటికన్నా అవుద్దా? పాస్ అయింది కదా. అవును, అయితే మళ్ళీ దానికి కొరలకి చట్టమే అవసరం లేదు. ఈ ఏ అసెంబ్లీ పార్లమెంట్ ముందు ఈ పార్లమెంట్ వస్తే దాని వెనకాల అసెంబ్లీ వస్తుంది. అసెంబ్లీ కూడా క్లారిటీ రావాలి కదా. క్లారిటీ రావాలి. ఇంకొకటి ప్రధానంగా నా రిక్వెస్ట్, డిమాండ్, అది మరి కేంద్ర ప్రభుత్వం మోడీ దానికి వెళ్తుందో లేదో కానీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాం. అది నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ పోస్ట్ ఉందా? ఎంపీస్ లేవు, ఉందే ఇప్పుడు లేవు. ఆంగ్లో ఇండియన్ నామినేషన్స్ లేవు, తీసేసింది మోడీ ప్రభుత్వం. తీసేసిందా? 545 లేదు, 545 లో 2 ఉండే. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఎవరు లేరు ఎంపీస్ లేరు. ఒక నామినేట్ చేయలేదా? ఆ పాలసీ తీసేసారు. అది చేయలేదు, అదే తీసేసారు. ఉన్నదనగా నేను షాక్ అయ్యాలి. అది ఎత్తేసినానే నాకున్న ప్రొఫెషన్. అది ఇంకా అమలుకి నామినేటెడ్ ఉన్నాడా లేదా అని వేరే విషయం. వేకెన్సీ ఉందా? 2015 లో ఉండే, 2020 లో కూడా ఉండే. తర్వాత మీరు నామినేట్ చేయలేదు. జార్జ్ బేకర్ ఆ రోజు స్వాతంత్రం వస్తుంది నామినేట్ చేయలేదు కాబట్టి ఇష్యూ లేదు, లేదంటే కాదు కదా. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ఏదో ఉంది కదా. సో మంచి అంశం తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో 1947 లో ఉన్న పరిస్థితులు, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇస్తున్నప్పుడు మీకు పరిపాలన వచ్చోరాదు, మా మనిషిని ఒక సాంపిలు పెట్టుకోవాలని ప్రతిపాదికన పెట్టినటువంటి సూత్రం అది. అంటే మీ మేధావులు ఉన్నారో లేరో, మీకు చదువు వస్తుందో రాదో, మేమే మేధావులు, మేము ఇంగ్లీష్ పుస్తకాలు చదివి మీ మేధావులు, మా మేధావులు మీ సంఖ్యలో ఉండాలి, ఎప్పుడు జోబులో ఉండాలనే సిద్ధాంతం మీద పెట్టినటువంటిది ఈ రోజు అప్లికేబుల్ కాదు. ఆ ఇంగ్లాండ్ నామినేటెడ్ పోస్ట్ తీసేయాలి. రైట్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే సరే ఏదేమైనా ఒక మంచి అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఈ రోజు మీరు ప్రతిపాదించినటువంటి అంశాల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పులు ఎదుగుతుంది. సరే, అందరూ తప్పులు అంటే మీరు మొత్తం పూర్తిగా తప్పు చేస్తున్నారు. వాళ్ళు కొన్ని అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా డిస్కషన్ జరిగితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఆ డిస్కషన్ జరగకుండా మేము అధికారం ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ధోరణి ఏమైనా కనపడుతుందా? అటువంటి పరిస్థితులు కాకుండా
పార్టీలు ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందు మాట్లాడుకుంటే బాగుండేది, అది ఏం జరగకుండానే దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఒక రకమైనటువంటి వాదన. సో ఏంటి ఫైనల్ ఏం చెప్పాలి? 2-3 విషయాలు చెప్పి మీ ఆన్సర్కి వస్తాయి, ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది. రేవంత్ రెడ్డి నేషనల్ లీడర్ కాదా? నేషనల్ లీడర్ ఏంటంటే ఆయన ఎన్నో సాధించినట్టే ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి గోవింద్ అది మటాసు, ఆయన సొంత అసెంబ్లీ మాకు మటాసు ఏమైంది ఆయన ఇన్ఛార్జ్ ఉన్న కేవలం సీట్, ఆయన కేవలం సీట్ మటాసు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లోక్సభ స్థానాలు గెలుచుకోండు, అప్పుడు గెలుచుకున్న సీట్ ఇది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కోల్పోయింది ఆ సీట్, రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్, రేవంత్ రెడ్డి సొంత జిల్లా. సార్ కానీ ఒకటి నిజంగా రేవంత్ రెడ్డి నాయకుడు చెప్తున్నాడు అలాగే సింపుల్ మాట్లాడతా సార్. ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ నేను రెడీ, లేదంటే నేను రాజీనామా చేస్తాను థియేటర్ కూడా అడుగుతారా? ఇది జరిగింది. ఇప్పుడు సారు కారు 16 అన్నాయనే అన్ని ఓడిపోయి కూర్చున్నారు అక్కడ. మీరు గురించే మాట్లాడదాం. 400 బార్ అన్నారు కదా, ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు చెప్పు. 3వ సారి ఫస్ట్ టైం కాంగ్రెస్ 3వ సారి అధికారం కూడా కావడం కేంద్రంలో ఫస్ట్ టైం. ఇందిరాగాంధీ కూడా వరుసగా 3వ సారి గెలవలే, కాలే. ఏమైంది ఇందిరాగాంధీ కూడా అది గర్వించే అట్లంటే కనీసం 300 సేవం అది సాగది. మీకు చెప్పవచ్చు ఎన్నికలు ఇప్పుడు మోడీ గారు 3 సార్లు గెలిచారు అంటే ఫస్ట్ గెలిచిన దానికి 2సారికి 3సారికి తేడా వచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అంత మెజారిటీ మీరు 71 లో ఇందిరాగాంధీ 350 సీట్లు గెలుచుకుంది, 55 150 పడిపోయింది. ప్రతిసారి అక్సెప్ట్ చేశారు జనం. 350 నుంచి 150 పడిపోవడం, 260 నుంచి 42 పడిపోవడం, అటువంటి ఇదా అంశాలు ఒకటి అంశం ఉపయోగపడతారు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పాదయాత్రలు గెలిచే తర్వాత వాళ్ళ 70% సీట్లు కోల్పోయిన మమ్మల్ని 30%కే చెప్పండి. 30% సీట్లు కోల్పోయి మీరు తప్పు పట్టట్లే, తప్పు పట్టట్లే సార్. కాకపోతే తగ్గినాయి అంటే మీరు ఫస్ట్ కి 2సారికి 3సారి తేడా రాదా? ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గెలిచారు, ఎప్పుడు పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచారు. 2సారికి ఒక అంశం బాగా ప్రజల్లో బాగా ఉపయోగపడుతుంది, ఇది మన ఆరోగ్యశ్రీ. తర్వాత మళ్ళీ బొమ్మల మెజారిటీ గెలిచారు. ప్రతిసారి అట్లా ఉండదు. మరి కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఫస్ట్ 2 సార్లు బాగా, 2సారి కొంచెం తగ్గినా, 2సారి సీట్లు పెరిగినాయి, ఫస్ట్ సారి సీట్లు తగ్గినాయి, 3సారి మొత్తం ఇక్కడనే అనలైజ్ చేయడంలో చెత్త వినండి. రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఓట్ల పర్సెంటేజ్ ఎంత? కదే మరి ఇప్పుడు మీరు కూడా వెళ్తూ వాళ్ళని మాట్లాడిస్తే మీరు మాట్లాడి తప్పు పట్టట్లా డైవర్ట్ అయిపోతుంది. చెప్పండి. రాజశేఖర రెడ్డి చిరంజీవి ద్వారా 18% ఓట్లు ఇచ్చాడు, యాంటీ కాంగ్రెస్ ఓటు. యాంటీ కాంగ్రెస్ 18% ఓట్లు ఇచ్చి 9% ఓట్లు దగ్గర మెజార్టీ తెచ్చుకున్నాడు. అది ఎప్పుడు నేను చెప్తున్నాను. మేమంటే ఎవరిని ఆపోజిట్ పెట్టి మా యాంటీ ఓట్ తీసారు, ఏ ఫ్రంట్ చెప్తున్నా. గెలిపే కాంగ్రెస్ ఏమైంది పరిస్థితి? నేను 100 పడిపోయారు కాదు, 100 పడిపోయారు మొన్న. మూడోసారి వరుసగా అధికారం రావడం ఇందిరాగాంధీ కూడా సాధ్యం కాలేదు, సాధ్యమైంది. ఇంకో ముఖ్యమైన విషయం, 6 సార్లు దేశ చరిత్రలో ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన పార్టీ గవర్నమెంట్ వచ్చింది ఓన్లీ మోడీ దేశంలో ఏ లీడర్ 6 సార్లు వరుసగా గెలవలే. గుజరాత్ లో 3 సార్లు, దేశంలో 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు. ఆయన పార్టీ అధికారానికి వచ్చింది ఎక్కడ 6 సార్లు వరుసగా ఆయన నాయకత్వంలో, ఒక లీడర్ నాయకత్వంలో అదేంటి తప్పు 5 సార్లు తర్వాత ఓడిపోయింది. అవును, ఇప్పుడు ఆ పార్టీ ఆశ 5 సార్లే.
ఇప్పుడు ఆ పార్టీ నేతలు 4 సార్లు ఇంకోసారి ఇంకో గెలుపుకోవటంలో సహజం లేదు సార్. దాని గురించి మనం ఏమంటలే. మోడీ గారిని తప్పు కరెక్టే, చేయట్లే. కరెక్టే. కానీ మోడీ గారి ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు. కరెక్టే. జ్యోతి బసు ఉన్నప్పుడు ఒకప్పుడు భాషలు కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ భాషలు లీడర్ మీద ఎక్కువ డిపెండ్ అయితే ఇదే పరిస్థితి. అదే మీకు కూడా నేను అదే మేము చెప్పేది కూడా. మా పార్టీ కాలే. మోడీ గారి మీద మా పార్టీ లీడర్ మీద డిపెండ్ పూర్తి కాలే. కానీ అంటారు కదా, ఒక మాట అండి, మరి ఒక మాట చెప్తా, నేను చెప్తా, ఇలా ఒక మాట చెప్తా. మోడీ మీద మీరు ఇందాక అన్నారు లీడర్ మీద డిపెండ్ అవ్వద్దు అన్నారు కదా. నేను ఒక్క విషయం అంటా, నేను ఒక్కటే అవసరమే కానీ పార్టీ కూడా ముఖ్యం. ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చాయి. అదే మరి ఎందుకు మోడీ నామస్మరణ ఎందుకు అనేది వీళ్ళు అడుగుతుంది. నేను అడగడం కదా, వీళ్ళు అడుగుతున్నారు. ఆ మోడీ విశ్వగురువుని ఎందుకు ముందు పెడుతున్నారు, పార్టీని ఎందుకు భారతదేశం విశ్వగురువు అంటున్నాం. అది బీజేపీ వరల్డ్ నెంబర్ 1 పార్టీ అంటున్నాం. బీజేపీ వరల్డ్ నెంబర్ పార్టీ, మోడీ వరల్డ్ నెంబర్ 2 చెప్తున్నాం. ఓన్లీ మోడీ వరల్డ్ నెంబర్ 2 బీజేపీ కాదు. బీజేపీని 17 కోట్ల జనం మెంబర్షిప్ తీసుకుపోయినాం. మంచిది, అది మీ పార్టీ. అదే అని చెప్పి అదే ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ పార్టీని నెగ్లెక్ట్ చేశారు. వాళ్ళు వేరే నమ్ముకున్నాం. మేము అట్లా చేయలేదు. ఓటరు లీడర్ను చూసే వచ్చారు ఎక్కువ. లీడర్ కు పార్టీ అవసరం. లీడర్ కు పార్టీ అవసరం. అదే కానీ ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు అంటుండు జనాభా ప్రాతిపదికన వద్దు డెవలప్మెంట్ అని. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ కాంగ్రెస్ లీడర్లు జనాభా ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేస్తారు. ఏం చేయాలి మరి? ఏది కన్సిడరేషన్ తీసుకోవాలి? మీ ఏఐసిసి పార్టీ ఓ తీర్మానం చేసి మా పార్టీ స్టాండ్ అని చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎవరి నోడు ఇష్టం వాళ్ళు మాట్లాడడానికి ఎంత వాల్యూ ఉంటుంది? నేను ఇక్కడ మాట్లాడే లెక్క పెట్టే ఈరంటారు, నేను ఇక్కడ మాట్లాడే లెక్క పెట్టే అంటారు. అర్థం ఏమన్నా? నీ ఏఐసి కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్ చేసి అంటే రాష్ట్రాల అవసరాలను బట్టి మాట్లాడొచ్చు, తప్పగా ప్రతి ఒక్కరు అనాలని రూల్ ఏం లేదు కదా. రాష్ట్రాల అవసరాలను బట్టి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోదు. పార్టీ జాతీయ విధానాలు పడుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడి ఉండొచ్చు. వేరే రాష్ట్రంలో అదే అన్నా, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడలేదు, జాతీయ నాయకుడు అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. ఆయన రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడి తప్పలేదు, మాట్లాడి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ కాదు. తీర్మానం చేస్తే మల్లికార్జున మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఆయన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ఆయన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అవుతుంది. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ అయితే మాక్సిమం అంటే మాట్లాడుకోవడం రూల్ ఏం లేదు. నేను అనట్లేదు ఎప్పుడు. కానీ నేను ఉత్తరాది రెచ్చగొడతా, దక్షిణాది రెచ్చగొడతా. అది ఏది చేస్తే మీరు దక్షిణాది రిజర్వ్ చేసారు, బీజేపీ మీరు ఉత్తరాది ఈ వారికి మంచిది. అంటే ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే పెద్దన్న పాత్ర వహించే ఇప్పుడు దేశంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరే అధికారం చేపట్టారు కాబట్టి, మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రాల మీద వివక్ష లేకుండా దీన్ని ఒక సమన్వయంతో ప్లాన్ చేయమని వాళ్ళు అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. అందుకే డీలిమిటేషన్ కమిషన్, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. దాంట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వచ్చు. దాన్ని ఎవరు దీనికి చెప్పి ఇంకొకటి అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు ఈ ఆన్లైన్ ఇంత చేసిన మెచ్చుకుంటే అంటారు. దాంతో ఇప్పుడు చిదంబరం మామూలు వ్యక్తి కాదు, అసలు పాసిబుల్ కాదు. మార్కెట్ లో ఇంటర్నెట్ ఉంటుందా? వీడియో రావట్లేదు. అదే కానీ సౌండ్ వాయిస్ వచ్చింది కదా, అదే మాకు పోయింది. చిదంబరం చెప్పింది ఏంటంటే పార్లమెంట్ లో మనం ఆన్లైన్ చేస్తున్నాం, కూరగాయలు బేచంటే వైఫై ఉంటుందా కూరగాయల మార్కెట్ లో? ఎట్లా సాధ్యమైంది? అది విమర్శించి అవహేళన చేసిండు. మన కూరగాయలు మార్కెట్ పెడితే ఆమె ఎంత బాక్స్ అది పెడుతుంది, 1000 బాక్స్ ఉంటుంది, దాన్ని మనం కొడతాం. అయిపోయింది. మేము చేసినాము, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం మీరు సాధ్యం కాదని చెప్పారు, మేము సాధ్యం చేసి చూపించాం. డీజిల్ పేమెంట్ ఛార్జింగ్ అన్నారు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో చూపించారు. అది మేము చెప్తున్నాం అన్నట్టు. మీరు అదే ఆమె అది మేము లోన్ పెరిగినట్టు కోట్లు లోటు తీసుకోవచ్చు. 3 కోట్ల ఆ సంపద పెరిగింది. ఎన్ని రైల్వే లైన్స్, ఎన్ని ఎయిర్లైన్స్ జాతీయ స్థాయిలో, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత మరి తెచ్చింది డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ చేసాం కదా. జగన్ లాగా పంపకాలు పప్పు బెల్లాలు చేయలే కదా. పప్పు బెల్లాలు జగన్ పథకం, వైఎస్ఆర్ పథకం చేయలే కదా. డెవలప్మెంట్ చేసినాం, సంక్షేమం కూడా చేసినాం. 4 కోట్ల ఇండ్లు పేదలకు, ఇల్లు లేని వాళ్ళు, 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్ల బాత్రూమ్లు, బేసిక్ నీడ్స్. ఇల్లు బేసిక్ నీడ్, గ్యాస్ కనెక్షన్ బేసిక్ నీడ్,
బాత్రూమ్ కంపల్సరీ కంపల్సరీ అవును ఇమీడియట్ గా మేము కాబట్టి ఇటు వెల్ఫేర్ చేస్తూ ఆర్థిక వ్యవస్థను Right. 10వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకుంటాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. గత 7-8 సంవత్సరాలుగా మనదే హైయెస్ట్ జీడిపి. ఓకే రైట్ మనదే హైయెస్ట్ జీడిపి. ఓకే సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది అయిపోయింది కదా ఇప్పుడు మరి ఏంటి ఫైనల్ ఏం చెప్పాలి కూడా చెప్పండి ఇది అన్ని పార్టీలు ఇందాక వాళ్ళ అన్నారు. అభిప్రాయాన్ని వ్యక్తిగత లీడర్లు కాకుండా పార్టీ ద్వారా తీర్మానం చేసి ఆ డీలిమిటేషన్ కమిషన్ కి ఇవ్వాలి. ఇస్తే డీలిమిటేషన్ కమిషన్ వాటి మీద దృష్టి పెడుతుంది. అలా చేయాలి తప్ప రాజకీయాలు చేసి ఉత్తరం దక్షిణం అట్లా మాట్లాడొద్దు అని చెప్తాను. ఓకే సో ఉత్తర అంటే మన దక్షిణ భారతదేశంలో మనకి అన్యాయం జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? మోడీ గారు చెప్పింది ఏంటంటే జనాభా ప్రతినిధి కాకుండా ఉన్న సీట్లనే 50% పెరిస్తే అన్ని రాష్ట్రాలు 50% పెరుగుతాయి కదా అంటే ఆటోమేటిక్ దాని ఎక్కువ పెరుగుతుంది. దానికి కూడా కోడిగుడ్డు గీగలు వీకినట్టు కమిషన్ తీసుకుంటుంది ఇక మోడీ గారు అంటారు. అదే అది మీరైతే దాన్ని మీరు అంటే ఆదాయం రాష్ట్రాల అభివృద్ధి పరంగా 50% అనేది వర్కౌట్ కాదంటారు. జనాభా ప్రకారం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 850కి 130 ఇస్తే వేస్ట్, 543కి 130 ఇస్తే బెస్ట్. ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కదా అంటే ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే పిచ్చిది కాదు. దాంట్లో 850 అంటే అదే 33%, 543 అదే 33%. దానికి కూడా కోడిగుడ్డు ఈగలు వీక్తే ఇక మీరు ఆదాయం మీద ఎందుకు వీకరు? రైట్ అదే ఓకే రైట్ మీరు చెప్పండి అన్న ఫైనల్ గా. ఇప్పుడు అంటే ఆయన అనేది ఏంటంటే సరే రాష్ట్రాల అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాలు అయితే చేయకండి. దానికి ఏది ఎలా చేయాలనేది ఒక ప్రాసెస్ లో పోవాలనేది ఆయన అంటున్నాడు. నిజంగానే మరి పార్టీ నిర్ణయం కావచ్చు. అసలు ఎవరన్నా ఏ పార్టీ ఆల్ పార్టీస్ కూర్చుని దీని మీద ఒక రకమైనటువంటి సమన్వయం డిస్కస్ చేసుకుంటే చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఎవరు పెట్టాలి అది అదే మరి అంటున్నా నేను. అదే మరి ఆ మాట అది మరి జరిగిందా? ఇప్పుడు కమిషన్ చేసి ఇప్పుడు చేస్తారు. అలా పెట్టాలి. అయితే ఒక నిమిషం సార్ ఇంకేముందంటే చెప్పమన్నా. అయిపోయింది. ఎందుకంటే మధ్యలో మాట్లాడదు. అయితే రాజకీయాల పైన పాలన పైన వ్యవస్థల పైన మనకి ఏమైనా అవగాహన ఉంటే అసలు మనం ఇట్లా మాట్లాడడం. అవగాహన లేకపోతేనే మాట్లాడతాం. తెలంగాణ విషయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు బీజేపీ పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల స్టాండ్ ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? విడగొట్టమన్నా కాదు కదా. హైదరాబాద్ రాజధానికి ఉండాలి, మాకు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కదా వాళ్ళు కూడా పోరాటం. అయితే ఫస్ట్ వాళ్ళ స్టాండ్ ఏదైనప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు మాత్రం అది తెలంగాణ చెప్పనండి. బీజేపీ ఆంధ్ర బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ ఇవ్వచ్చు, మేము వ్యతిరేకం కాదు. ఆంధ్ర న్యాయం రిజల్ట్ చేసి పోయి కలిసింది. తెలంగాణ మేము వ్యతిరేకంగా చెప్పింది కదా. తెలంగాణ బీజేపీ కాదు సమైక్య రాష్ట్రం కాకినాడ తీర్మానం చేసింది. తర్వాత మోసం చేసింది చంద్రబాబు మద్దతు మీద గవర్నమెంట్ వచ్చింది. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు మీద నడుస్తుంది సార్. సార్గో మీ సబ్జెక్ట్ అయిపోయింది. ప్రతిదీ మాట్లాడు. ఒకవేళ 96 దాని గురించి మాట్లాడదామంటే మీరు చాలా ఇబ్బంది పడతారు నా ముందు. దానిపైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మాట్లాడొద్దు. మీరు మీ వాదన అయిపోయింది. మీరు మాట్లాడండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగేటప్పుడు మీరు ఏమన్నారు సార్? ఇప్పుడే చెప్పారు. ఏమన్నారు? మీరు రాష్ట్రం చేయండి కానీ మాకు న్యాయం చేయండి అంటారు కదా. మేము కూడా గదే అంటున్నాము. మీరు సీట్లు పెంచండి కానీ ప్రాపర్ పద్ధతిలో మాకు న్యాయం చేయండి. అదే మరి ఇప్పుడు కావేరీ జిల్లాల మీద కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఏమంటది? తమిళనాడులో మనం ఇట్లా కొట్టుకున్నట్టు చెట్లకొల్ల తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్ ఏం పేరు అన్నమలయ్య గారు ఏం మాట్లాడతారు చెప్పానండి కావేరీ జిల్లాల మీద? మాట్లాడండి అని అన్నారు కదా. మీకన్నా గట్టిగా ఆవేశంగా మేము మాట్లాడాలి. మీకు గౌరవించే మీరు మిమ్మల్ని గౌరవించినప్పుడు ఇతరులను గౌరవించాలి. నేనేమంటున్నా సో ఒకటి కావేరీ జలాల పైన
మీ పార్టీ 2 రాష్ట్రాల పార్టీ నాయకులు ఎట్లయితే మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు. ఇక్కడ మనకు ఒక్కొక్క వేదిక ఒక్కొక్క కోణం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు దక్షిణ రాష్ట్రాల ప్రజాప్రతినిధిగా ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క ఇక్కడ దక్షిణ ప్రాంత ప్రజల పైన వారికి కొంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇట్స్ అన్ యునైటెడ్ ఫోరం. ఆ వేదిక వేరు, అది కాంగ్రెస్ వేదిక కాదు. అర్థమైంది కదా? తమిళనాడులో ఏర్పాటు చేసిన వేదిక కాంగ్రెస్ వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు దక్షిణ రాష్ట్రానికి ఎట్లా న్యాయం చేసుకోవాలి, మన ప్రాంతాన్ని ఎట్లా కాపాడుకోవాలని దానిపైన వారు మాట్లాడారు. సో ఇక్కడ మాకు ప్రజలే ముఖ్యం. ఏమంటున్నా, పార్టీలు పదవుల కన్నా మాకు ప్రజలే ముఖ్యం కాబట్టి మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. అవసరమైతే పార్టీని కూడా వ్యతిరేకిస్తాం, నిరూపించినాం కూడా. ఎక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నా, తెలంగాణ బిల్లును అని అన్నాడు. అప్పుడు జానారెడ్డి గారు లేచి ఏమన్నారు, ఈ మాట ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండా, ఆయన వ్యక్తిగతంగా చెప్పిండా, పీలేరు ఎమ్మెల్యేగా చెప్పిండా, ఆయన స్పష్టం చేయాలని ముఖ్యమంత్రిని ప్రశ్న అడిగిండు జానారెడ్డి గారు. అంటే దాని అర్థమైంది, ప్రజలే ముఖ్యం ఇక్కడ. సో ఇది మనకు పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం అనేది ఇక్కడ మనకు రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్నప్పుడు కావేరీ జలాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట, ఎట్లా మనం ఈ విధానాల పైన నడుస్తాము అని చెప్పడానికి. అయితే సార్ ఇంతకుముందు అప్పటి నుంచి ఒకటి అంటుండు, 10వ స్థానం నుంచి 4వ స్థానానికి తెచ్చినాం. 10వ స్థానం ఎట్లా తెచ్చారు మీరు, ఎట్లా తెచ్చారు? ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఇట్లాంటి ఎడ్యుకేషనల్ హబ్స్ మొత్తం కూడా స్థాపించింది మీరా? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఎడ్యుకేషనల్ హబ్స్ లో చదువుకున్న, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మన విద్యార్థులే అపర మేధావులై ఈ రోజు అనేకమైనటువంటి విషయాలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఇస్రోని మీరు ఏమైనా ప్రారంభించారా? మీకు కంటిన్యూ ప్రాసెస్ కదా. సో 1947 లో 100వ స్థానంలో ఉంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ 10వ స్థానంలోకి తెస్తే ఉన్న 10వ స్థానం నుంచి 4వ స్థానం మీరు తీసుకుపోయారు. గంతే, మీరు చేసింది ఏం లేదు. తీసుకుపోవడం పాత్ర ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అని అంటే ఇక దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. 10వ స్థానం ఉంది, 4వ స్థానం. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చిన ఆర్థిక సంస్కరణలు 100వ స్థానం నుంచి 10వ స్థానానికి మనం పోరాటం చేసినాం. ఆ సంస్కరణలు మనం తినే ఆర్థిక మరి అంతలా తీసేకండి. ఇప్పుడు రామరెడ్డి గారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంటుంది. కానీ వారి మధ్య వేదికల పైన నాకు తెలిసి వారు చరిత్రను విడిచిపెట్టి వాట్సాప్ ని ఫాలో అవుతున్నట్టున్నారు. పైగా వారు కూడా పార్టీని విడిచిపెట్టి మోదీ నామస్మరణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రలో ఇంద్రజిత్ గారు 11 సార్లు గెలిచారు ఎంపీగా, ఓటమి తెలియదు ఆయనకు. తర్వాత ఏమంటారు, సార్ అట్లా అంటే కూడా 3 సార్లు అక్కడ 3 సార్లు ఇక్కడ మాత్రమే. ఏమంటారు, ఇక్కడ వీళ్ళు ఎన్నికలు గెలుపులు అనేటివి మనం స్థానం ఇక్కడ నుంచి పోటీ చేస్తాం, అక్కడనే వాజ్పేయి గారు కూడా 10 సార్లు గెలిచిండు. వాజ్పేయి గారు కూడా 10 సార్లు గెలిచారు. సో మనం ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రామాణికం తప్ప దేశంలో అందరూ గెలిచినట్టు అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ గెలిచిండు, ముఖ్యమంత్రి అయిందా? సో మనం గెలిచినంత మాత్రాన ప్రభుత్వాలు ఏర్పడాలి. సార్ పార్టీ మొత్తం గెలవడం వల్ల, అత్యధికంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు గెలవడం వల్ల మనకు ప్రభుత్వాలు వస్తాయి. ఇవి విధానాల పైన, వ్యవస్థల పైన ఆధారపడి ఉంటాయి. సో దయచేసి సారు పెద్దవాళ్ళు, కొంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈ వాట్సాప్ మోదీ నామస్మరణ విడిచిపెట్టి వ్యవస్థల పైన వారి చరిత్ర పైన వారు అధ్యయనం చేసి వేదికల పైకి వస్తే బాగుంటది అని నా అభిప్రాయం. అయితే ఏదేమైనా సార్ మహిళా బిల్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. అయితే 543లో అయితే 543లో 33% అన్న గంతే, 850లో 33% గంతే అంటే అది వేరు సార్. అట్లుండదు. 543లో 33 చేస్తే
దీన్ని 850తో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. వస్తుంది. అట్లా కాకుండా మీరు 850 ఇస్తే చివరి నుంచి తీసి కొట్టేసి ఇచ్చేసినట్టు ఉంటది. రైట్. సో మీరు మహిళా బిల్లు చేయాలి, ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ బిల్ పాస్ అయింది, ఇంప్లిమెంట్ చేయాలి. చేసేటప్పుడు సరిగ్గా పూర్తి స్థాయిలో అందరినీ తీసుకోవాలి. అయితే Right. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నేను చెక్ చేసేటప్పుడు చేస్తాను. స్పెషల్ స్టేటస్ ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అన్నది? 5 సంవత్సరాలు అన్నది. అప్పుడు గౌరవనీయులు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు లేచి లేదు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు మాకు కావాలి అన్నాడు. అప్పుడు మేము పట్టుదలకు పోలే, పట్టువిప్పులకు పోయినాం. భేషజాలు లేకుండా ఎస్ ఇట్స్ అన్ వ్యాలిడ్ సజెషన్ ప్రభుత్వం 7 మండలాలు 6 మండలాలు తీసి దాన్ని చట్టం చేసినాం. 10 ఏళ్ళు వీళ్ళకు స్పెషల్ స్టేటస్ అని చట్టం చేసినాం. సో ప్రతిపక్షాలు చెప్పేదాన్ని పార్టీల పరంగా కాకుండా ప్రజల అభిప్రాయంగా మీరు ఆల్ పార్టీ మీటింగ్ తీసుకొని వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసి సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారో లేకపోతే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేసి ఆ పియాస చెలజావ్ అన్నట్టు కాకుండా పూర్తిగా వాళ్ళకు ఎక్కువ సమయం ఇచ్చి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మహిళా బిల్లును అట్లాగే ఈ డిలిమిటేషన్ ప్రక్రియను మీరు పూర్తి చేయడం వల్ల మాకు దక్షిణ రాష్ట్ర ప్రాంత ప్రజలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నది మాత్రమే డిమాండ్ చేస్తున్నాం, కానీ మిమ్మల్ని చెయ్యొద్దని ఎవరు చెప్తలేరు ఇక్కడ. ఓకే రైట్ సార్. ఓకే రైట్ సార్, మీరు పంపించారు నాకు అర్థమైంది, కానీ అది ఆయన కూడా పంపించి చూసుకుంటే అర్థమవుతుంది. ఫైనల్ చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు అదే సరే వివాదాలు మనకి అలాగే అర్థమవుతున్నాయి, కానీ ఇక్కడ ఎవరికి అంటే ఇందాక అన్నట్టుగా ఆయన కూడా అన్నట్టుగా ప్రజలకి అభిప్రాయాల మేరకు ప్రజలకి మంచి జరిగేది ఏదైనా చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కానీ ప్రజలకి అదే డెవలప్మెంట్కి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. సో ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం చెప్పండి ఏంటి అనేది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు అపోహలను ఈ అపోహలు తొలగకుంటే అసంతృప్తి, సైకాలజికల్ అసంతృప్తి నార్త్ కు సౌత్ కు ఉంది అనే ఫీలింగ్ బలంగా నాటుకుపోయింది. నిజమా కాదంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొంత అభూత కల్పనలు ఉన్నాయి. అంటే మనమే ఎక్కువ ఊహించుకుంటాం. డిస్కస్ జరిగితే దీని మీద అన్ని జరగాలి. ఒకవేళ నేనేం చెప్తున్నాను, ఈ డిస్క్రిమినేషన్ సౌత్ అండ్ నార్త్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ఈ విధంగానే కొనసాగితే ఆల్రెడీ 7 సిస్టర్లు ప్రశాంతంగా లేవు. వాళ్ళు ఏ కారణం చెప్పినా ప్రశాంతంగా అయితే లేవు. మన ఆధీనంలో ఉండటానికి కానీ మనతో కలిసి నడవడానికి కానీ చాలా అంటే రేపొద్దున అవన్నీ బార్డర్ సిస్టమ్, బార్డర్లే. రేపు ఏ దేశం ఆక్యుపై చేస్తానికి వచ్చినా ఏం జరిగినా ఎలాంటి సమగ్రతంగా ఉండాలంటే మన దేశం మీద ప్రేమ ఉండాలి, మన దేశం జీవన సరిలో కలిసిపోవాలి. వాళ్ళు ఏదైతే సిక్కిం కానీ మిజోరాం కానీ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ కూడా నామినేట్ 1, 2, 3 సరే జనాభా ప్రతిపాదక తక్కువే ఉండొచ్చు, బట్ వాళ్ళు మనలో భాగం కావాలంటే వాళ్ళకి దామాషా అప్పుడైతే మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు 60 లక్షలు పైన అని ఒక పదాన్ని వాడారు. 60 లక్షల పార్లమెంటు దృష్టిలో 60 లక్షలు ఉన్నా కూడా అట్లాంటి రాష్ట్రాలలో ఇవ్వచ్చు. దానికి ఎప్పుడైతే మనం పెట్టుకున్న దామాషా ప్రకారంలో సూత్రం వర్తించదు 81 ఆర్టికల్ చెప్తుందంటే ఇప్పుడు కూడా అలాగే ఒకవేళ రాజ్యాంగంలో మనకి ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఇక్కడైతే దక్షిణాది రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే అపోహత ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేకూర్చాలి అంటే వాళ్ళ ప్రాతినిధ్యం పెంచాలి అంటే జనాభా ప్రతిపాదికంగా అయితే దెబ్బతింటుంది. కాబట్టి జనాభా ప్రతిపాదన కాకుంటే వీళ్ళు చెప్పిన జ్యేష్ఠ పద్ధతి కాకుంటే ఆ జనాభా దామాష పద్ధతి ఏదైతుందో 60 లక్షలు అప్పుడు ఉంది, ఇప్పుడు కోటి చెప్పుకోండి, లేకపోతే 30 లక్షల జనాభాకు నియోజకవర్గం చేయండి. చేస్తూ ఇప్పుడున్నటువంటి నేను చెప్తున్నాగా 3:2 ఉంది, 3.2 రేషియో ఉంది. అంటే ఇక్కడ 130 ఉంటే 414 ఉన్నాయి. అంటే 3 రెట్లు అనుకోరు సుమారుగా. ఆ రేషియోని కనీసం మెయింటైన్ చేస్తూ దాన్ని 2 రెట్లకు సమానంగా చేస్తూ 1.5 చేస్తూ ఏదో ఈక్వేషన్ ప్రకారం చేసి ఖచ్చితంగా పునర్విభజన జరగాల్సిందే. పార్లమెంట్లో ఎంతమంది ఎక్కువగా ఉంటే ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని యూనిట్లుగా అభివృద్ధి వాయిస్ పార్లమెంట్లో వెళ్తుంది. ఇప్పటికి కూడా పార్లమెంట్ అంటే ఇప్పటికి ఉన్నటువంటి పేర్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు షేరింగ్ పైన ఆయన అక్కడికి పోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అది నీకు మున్సిపాలిటీ పరిధిలో చూస్తున్నాం. మిగతా విషయాలు కూడా అలాగే ఉంది. ఆ విషయాన్ని అప్పటికే చేసి మన ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టాడు. మండలాలు పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు. అదేంటి గిన్న గ్రామానికి అవసరమా, ఇన్ని మండలాలు అవసరమా, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అవసరమా,
మండల వ్యవస్థ పెట్టడం వల్ల అవన్నీ సెంట్రలైజేషన్ ప్లస్ డీఎంట్రైజేషన్ అంటాడు, వికేంద్రం జరిగింది. వికేంద్రం జరిగింది అంటే సెంట్రలైజ్ అయింది, వికేంద్రీకరణ జరిగింది. అంటే సెంట్రలైజ్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా మండలాడికి వచ్చేసి మండల ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు ఇవన్నీ గ్రామం కూడా ఒక టౌన్ వాతావరణానికి వికేంద్రీకరణ వచ్చిన వల్ల నీకు రకరకాల ఊర్లు అంటే అప్పుడు కూడా ఎలా ఉండదంటే మండలానికి ఒక ఊరు అంటే ఆ తహసీల్దార్కి ఒక ఊరికి వెళ్ళాలి, ఇంకో దానికి ఇంకొక ఊరికి వెళ్ళాలి, ఇంకో దానికి ఇంకో వెళ్ళాలంటి పరిస్థితులు ఉండారు ఆ రోజుల్లో. కానీ స్థిరీకరణ అంటే ఒకే మండలంలో అన్ని రకాల ఆఫీసులు అక్కడే ఉంటాయి, మండల స్థాయి ఆఫీసులు వికేంద్రీకరణ జరిగిన తర్వాత ప్రజలకు సేవ చేసేటువంటి దగ్గరతనం ఎక్కువ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్లో నిజవర్గం పెరిగితే వాయిస్ పెరుగుతుంది. వాయిస్లో కూడా మనం చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా. అంటే తెలంగాణ కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు, శ్రీకాకుళం కల్చర్ వేరు, రాయలసీమ కల్చర్ వేరు. ఇట్లా ఏవైతున్నాయో వాళ్ళ రిప్రజెంటేటివ్ అంటూ కల్చర్ అంటే నేను విభజించాలంటలేను, వాళ్ళ అవసరాల తగ్గట్టు వాయిస్. అంటే ఒక దగ్గర వరి రైతుకు కొన్ని అవసరాలు ఉంటాయి, వరి పాలసీని అడగాల్సి ఉంటుంది, ఒక ఆయన పత్తి అడగాల్సి ఉంటుంది. ఇట్లా రకరకాలైన వాయిస్లు వినిపించుకోవడానికి వేదికలు అవుతాయి. ఖచ్చితంగా ఆ వాయిస్ వచ్చేయాలంటే నియోజకవర్గాలు పెరగాలి. పెరుగుతుంది ఒక లెక్క అయితే ఉండాల్సిందే, ఒక ప్రిన్సిపల్ అయితే ఉండాల్సిందే. ఆ ప్రిన్సిపల్ ఏంటి అనేది ఈ పార్టీ ఆయన చెప్పలేదు చెప్పిండు కాబట్టి అది చేయనను, లేదన్న పార్టీ హోదాగా చెప్పలేదు, ఆ పార్టీ నాయకుడు తమిళనాడు ఒకరికి చెప్పిండు, ఇక్కడ ఒకరికి చెప్పిండు కాబట్టి అవి పాటించారని అలా కాకుండా మొత్తం కూడా మీరు పెద్దన్న పాత్రలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్రలో ఉన్నారు. వేరే పార్టీల కన్నా మేము విజనరీస్, దేశానికి రిప్రజెంటివ్ అని చెప్తున్నప్పుడు ఈ దేశ సమగ్రత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా ప్రిన్సిపల్ చేయాల్సిందే. దాంతో పాటు ఈ నామినేటెడ్ పోస్టును రద్దు చేయాల్సిందే అనేది అవుతుంది. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ శామిల్ గారు. ఏదేమైనా అంటే ఇప్పుడు ఈ బిల్లు నిజంగానే జరిగి దీని నిజంగా డీలిమిటేషన్ అన్ని పార్టీల ఆమోదంతో సక్రమంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనేది అందరూ కోరుకుంటున్నారు, ఆల్ పార్టీస్ కూడా. చూద్దాం మరి 16, 17, 18 మరి ఆ డిస్కషన్స్ ఏం జరుగుతాయి అనేది రేపు డిస్కషన్లో చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.